నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో నేను ఎల్లప్పట్లాగే బీయింగ్ బ్రూట్ అండ్ నాతో ఎల్లప్పట్లాగే ఉన్నది బోగస్ నోగ్. ఈ పేరులోనే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మాకు. లక్కీగా మేము ఆ జ్ఞాపకాలు మర్చిపోయినాం. ఎస్. సో ఇవాళ మేము చర్చించబోయే చిత్రము ఐ ఏ ఏ యా రే ఏ. సో చిత్రం పేరు ఇది మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. అది సాంప్రదాయాలు. ఈ చిత్రము మేము ఎందుకు ఎంచుకున్నాము అని చెప్పాలంటే దానికి పెద్దగా రీజన్ లేదు, యా ఎవరు అడగలేదు కూడా. ఇట్లానే టీవీలో చూస్తుంటే యాడ్ వచ్చింది, చూసేసినాం. ఒకరు అడిగారు కానీ అడిగే ముందే మనం డిసైడ్ అయిపోయాం. అప్పటికే మనం ఎప్పుడు ఫాస్ట్ ఉంటాం, Yeah. బోగస్ రైట్. ఆ స్పీడ్కే మనం ఎంతైతే ఇట్లా క్విక్ ఫీట్ అంటారు చూడు, నింబుల్ ఫీట్ అంటారు. ఏ స్పీడ్ అండ్ వెలాసిటీ అయితే థై గ్యాప్ వెళ్తుందో ఎస్, దానికో అవార్డు వచ్చింది. యా అంటే స్పష్టంగా చెప్పాలంటే బ్రూట్, వీఆర్ ఫాస్ట్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ వేర్ ఇట్ మ్యాటర్స్. వేర్ ఇట్ మ్యాటర్స్. యా అవార్డ్స్తో మనం వెళ్ళిపోదాము మన నెక్స్ట్ సెగ్మెంట్కి. అవార్డ్ విన్నింగ్ సోషల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీస్ విన్నింగ్. అవేంటంటే బోగస్ ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అవార్డ్. సో సింపుల్. జస్ట్ అదే కాకుండా మేము డిస్కార్డ్లో కూడా ఉన్నాము. ఎస్. డిస్కార్డ్ సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. మీరు దానికి వచ్చేయచ్చు. ఎలా అంటే థైగ్యాప్ అడ్డా లింక్ని మేము ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో పెడతాము. అదే కాకుండా మా లింక్ ఇన్ బయోలో కూడా పెడతాము. ఎస్. సో వెంటనే నొక్కండి, వచ్చేయండి డిస్కార్డ్కి. సో అవన్నీ మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. అవార్డ్స్ తీసుకున్న తర్వాత జనరలీ చాలా ఆనందం వస్తుంది బోగస్. అండ్ అందరితో పంచుకోవాలన్న ఒక కుతూహలం ఉంటుంది. ఆ తీపి జ్ఞాపకాలని, ఇట్స్ న్యాచురల్. ఆ సంతోషమైన సమయాలని, యా మూమెంట్స్ ఏమంటారు? క్షణాలని. క్షణాలు అంటే సెకండ్స్, మూమెంట్స్ కూడా టెక్నికల్. ఓకే. ఆ సంతోషమైన క్షణాలని ఈ పంచుకోవడము అది ఎక్కడో రోడ్ పైన ఒక బ్యాంక్వే హాల్లోనో లేకపోతే మన ఇంటి హాల్లోనో కాదు. మేము పంచుకునే స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాంతో మన నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో బోగస్ ఓపెన్ బాత్రూమ్కి వచ్చేసాము. ఎస్. ఈ వారం ఓపెన్ బాత్రూమ్ అనగా ఓపెన్ గా ఉంటుంది. గోడలు లేకపోయినా కానీ గోడలు కట్టి మరి మనకేం బరికారో కొంచెం చదివి చెప్పే. మొదలుగా అంటే మనకి ఫస్ట్లీ ఈమెయిల్లో రాసింది చేతన్. Subject. చేతన్ ఓ చేతన్ గుర్తుందా ఇప్పుడు? లేదు, జీరో రికలెక్షన్. సబ్జెక్ట్ వచ్చేసి మెయిల్ నంబర్ 3. ఓహో, విచ్ ఇస్ గుర్తుంది, ఆఫ్ కోర్స్ గుర్తుంది. మూడోసారి రాశారు చేతన్. చేతన్ చాలా హే అట్లా నువ్వు చేతన్, హౌ ఆర్ యూ? హే బి స్క్వేర్. లాస్ట్ టైమ్ ఐ సెడ్ ఐ ఫాలో కాకినాడ అని ఫర్ యువర్ క్వశ్చన్. పక్కా హైదరాబాద్ ఇక్కడ. ఓకే, వి నో చేతన్, కాకినాడ ఇస్ స్టేట్ ఆఫ్ మైండ్. అది ఎలీట్. యా, ఇట్స్ లైక్ శంబాలా. ఎగ్జాక్ట్లీ. అది అందరిలో ఉంటుంది. వెతకాలి, తవ్వి తీయాలి. అది జస్ట్ ఫినిష్డ్ పేకమేడలు. I absolutely watched it without any gross or awkward feeling. ఇవి బయట చెప్పుకోకూడదు ఇట్లాంటి విషయాలు. చెప్పుకో, మేము వినం. యా, ఫర్ మీ గ్రోస్ వుడ్ బి అసుర్ వెబ్ సిరీస్. హౌ బట్ ఇంట్రెస్టింగ్ టేక్. ఇంట్రెస్టింగ్. యా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అవును. సా సిరీస్. Yeah, that is gross. Saw, yes. Gross, yeah. I completely agree. Chetan, with you. Vomit, it is. Double is smart. Well, debatable. Gross కంటే ఎక్కువ ఇంకా వస్తాయి. It is, yeah, what is beyond gross? Exactly. Gross ఒకటే కాదు. that you are talking about beginnings. మాకు like lasting feelings అంటే చెప్పు మాకు. Exactly. Yeah. Double is smart కి gross అనేది preamble మాత్రమే. Yeah, there are two effects. It's in the name, Chetan. Double అన్నారు. Double. So it can't just be gross. అండ్ ఇది కాకుండా హిడింబా ఎక్సెట్రా. Hidimba was gross.
కొన్ని ఉండే దాంట్లో గ్రోస్ విషయాలు ఏమో అగైన్ గుర్తుందా బ్రూట్, నీకు గుర్తుందా గుర్తుకొస్తున్నాయి. క్యానిబలిజం ని చూపించడానికి Yes. ఇలా నమ్ములుతూ చూపించారు క్లోజ్అప్ లో. That is gross. ఓకే, అండ్ ఆల్సో కలర్ మ్యాచింగ్ చేయకపోవడం అనేది గ్రోస్, అది చాలా గ్రోస్ అది. అన్యాయం అది. అండ్ అదేంటో మీరు హిడింబా ఎపిసోడ్ వినాలి తెలియడానికి. సో ఇవన్నీ కూడా ఇందులో ఒకటే లైక్ హార్డ్ కోర్ డిసగ్రీమెంట్, యునానిమస్ కాదు, హార్డ్ కోర్ అగ్రిమెంట్ ఉంది. ఉట్టి సాకి వీ కెన్ అగ్రీ దట్ ఇట్ ఈస్ గ్రోస్, యా. బట్ అసుర్ ఐ డోంట్ థింక్ సో. అసుర్ అది వెబ్ సిరీస్ కదా, వెబ్ సిరీస్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్. నీకు అది గ్రోస్ అని ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, బట్ నా ఉద్దేశంలో అయితే దట్ వాస్ ద బెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ ఇండియా. Extremely well written, extremely well directed, extremely well acted, performance, it was just top notch. ఇండియన్ వెబ్ సిరీస్ లో నా టాప్ నంబర్ 1 అది ఉంది, Definitely, అసుర్. అండ్ ఇట్ విల్ బి అ లాంగ్ వైల్ బిఫోర్ ఇట్ ఇస్ డిస్లాంచ్డ్ ఆ పొజిషన్ నుంచి. absolutely. పాతాల్లో టు సమ్ ఎక్స్టెంట్ అసుర్ ఏంటంటే ఇట్స్ అ సబ్జెక్ట్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో అందుకనే ఇట్ హ్యాస్ కొంచెం ఏమంటారు దాన్ని పార్షాలిటీ అంటారా, బయాస్ ఉంటుంది. డెఫినెట్లీ నాకు కూడా ఇంట్రెస్టెడ్ టాపిక్ కాకపోయినా కూడా ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు, బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్. ఇట్ వాస్ టూ గుడ్. నేను షాక్ అయినా ఇండియాలో వెబ్ సిరీస్ కి ఎవడైనా ఎంత భావించిండా అని. ట్రాజెడీ ఏంటంటే సెకండ్ దానికి వచ్చింది పాపులారిటీ, ఫస్ట్ దానికి అది అంత వేవ్ లేకుండే. ఎగ్జాక్ట్లీ. ఇట్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఆఫ్టర్ టెస్ట్ అంటారు చూడు. కానీ అదృష్టం ఏమంటే సెకండ్ ది అంత పెద్ద హిట్ అయ్యేసరికి ఫస్ట్ చూడాల్సి వచ్చింది జనాలకి. దట్ వాస్ రియలీ గుడ్. సో నీకు పేక మేడలు గ్రోస్ కాకుండా ఉండడము, అసుర్ గ్రోస్ ఉండడం అనేది కొంచెం ఇట్స్ అవుట్లయర్ రా. నువ్వు నుంచొని దొడికెళ్తావేమో. కంటిన్యూయింగ్, సమాప్తం కాలేదు. సమాప్తం కాలేదు. అయినా అమ్మాయితో పేక మేడలు ఎవడు వెళ్తాడు భయ్యా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ టుక్ మై వైఫ్ టు తుంబాడ్ రీసెంట్లీ. వైల్ షీ వాస్ బీయింగ్ స్కేర్డ్, వెక్కిరించడానికి 1 month స్టఫ్ దొరికింది నాకు. ప్రైస్లెస్ మూమెంట్స్. యా. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ చేతన్ ఇస్ రిఫరింగ్ టు లిఖిత్స్ మెసేజ్. లిఖిత్ వింటున్నావా? ఎవరు వెళ్తానా? నువ్వు వెళ్తావు అని చెప్పు. ఇట్లా రేజ్ యువర్ హ్యాండ్, బీ ప్రౌడ్, డూ ద డ్యూ. ఎలా బాగుపడతారో ఏంటో. ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ఫెలో బ్రదర్. లవ్ చేతన్. సమాప్తం. వెరీ గుడ్. చేతన్ ఫస్ట్ ఏంటంటే ఆ గ్రాస్ పాయింట్ లోనే మేము గ్రోస్ అయిపోయినాం ఈడ. ఎస్. సెకండ్ ఏంటంటే నువ్వు పేకా మెడల్కి ఎట్లా తీసుకెళ్తారు అమ్మాయిల్ని అన్నావు. అది మంచి స్టేట్మెంట్. కరెక్టే కదా సార్, ఆయన చెప్పింది కూడా కరెక్ట్. కానీ ఇన్స్టెంట్ గా దాన్ని ఇట్లా నువ్వు కాంట్రాడిక్ట్ చేసినావు చూడు. నేను నా పిల్లని తుంబాద్ తీసుకెళ్ళాను, ఎవరు తుంబాద్కి ఎవరు తీసుకెళ్తాను చెప్పు అమ్మాయిలతో. అది కూడా కరెక్టే కదా. సో నువ్వు కూడా డేర్ చేసినావు అని చెప్పాలి. బికాస్ తుంబాడ్ లాస్ట్ ఎపిసోడ్ లోనే మాట్లాడుకున్నాం మనం. ఇట్ ఈస్ అ పీస్ ఆఫ్ ఆర్ట్, ఫోర్స్ ఆఫ్ నేచర్. అందులో చాలా న్యూఆన్సెస్ ఉన్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ అంటే అగైన్ ఇట్ ఈస్ మై సబ్జెక్టివ్ ఒపీనియన్, బోకస్ నేను జనరలైజ్ చేస్తలేను. నీది ఏదైనా సబ్జెక్టివ్ అంతే, ఎందుకంటే నేను ఐఎమ్ గాడ్, ఐఎమ్ ద వరల్డ్. అది లేదు, అట్లా అనుకోనే వదిలేయాలి అంతే, మర్చిపోవాలి ఏం చెప్పాడు. అమ్మాయిలు జనరలీ ఒక న్యాచురల్ అపీల్ ఉండదు ఈ తుంబాద్ లాంటి మూవీస్. ఐ మీన్ వాళ్ళ ముందర తుంబాదు, ఒక పేక మేడలు, ఒక 4 shots పెట్టినావు అనుకో, వాళ్ళు 4 shotsకి వెళ్తారు 80%. So I was there lying with my legs wide open. Yes. That's the trailer by the way. Yeah, that's the trailer. Unfortunately. So no Peka Medalu is a bad choice to watch with a girl in a theater annavante. How good is Tumbad as a choice? Yeah. I question your agency, Chetan. బట్ అగైన్ థర్డ్ టైం రాసినందుకు థ్యాంక్స్ సో మచ్. కానీ ఆ పాయింట్ కి కూడా ఒక కౌంటర్ పాయింట్ ఉంది బ్రో. చెప్పు. ఏంటంటే తుంబాడ్ నేను పోయినప్పుడు సగం థియేటర్ ఖాళీ ఉండే, ఎందుకంటే నేను 4th day ఏదో పోయినా, 4th 5th day అట్లా. లేకపోతే నువ్వు వచ్చినావనేమో, కానీ నిన్ను చూసి వెళ్ళిపోయాను. మేబీ ఈవెన్ దట్. కానీ ఆ సగం థియేటర్ లో కూడా ద క్వాలిటీ ఆఫ్ ద క్రౌడ్ వాస్ టాప్ నాచ్. Yeah. And especially the females. Compliments to the females that day. Yeah, it was very good. I mean minimum తుంబాడ్ కి వచ్చారా నేను ఇట్లా సర్ప్రైజ్ అన్నా. మినిమం IIMs నుంచే రావాల్సి వస్తుంది తుంబాడ్ని అప్రిషియేట్ చేయడానికి. నార్మల్ ఈ డిగ్రీ చదివేటోళ్ళకి అవ్వదు తుంబాద్, ఎందుకంటే ఐటమ్ సాంగ్స్ లేవు. ఒకటి ఉంది బట్ ఇట్స్ టూ లెస్. టూ లెస్. లెస్ ఇస్ మోర్ అంటారు అందుకనే. బట్ డిగ్రీ వాళ్ళకి ఎన్ని యూనిట్ టెస్ట్లు పెడితే అంత సంతోషం ఉంటారు. సో దట్ వాస్ చేతన్. థ్యాంక్ యూ చేతన్ రాసినందుకు. ఇంకా రాయ మాకు 3rd రాసినందుకు. ఇట్లా ఛాలెంజింగ్ డిబేట్స్ కొంచెం ఇనిషియేట్ చేయను.
యా. సో నెక్స్ట్ మనకు రాసింది ట్విట్టర్ లో మెమెంటో. మొమెంటో వచ్చిండ్రా. దేవరా చూసిన రాడ్ అసలు ఆన్ అ బ్రైటర్ సైడ్ మీ పాడ్కాస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి మూవీ ఓటీటీలో వచ్చాక. అక్కడే తప్పు చేస్తుంది మొమెంటో. హైప్ తోనే వస్తాయి ఈ పంచాయతీలన్నీ. అది హైపే ఇయ్యద్దు. యా. ఇంకా ఏం రాస్తానంటే మెగాపాలిస్ చూసిన. మెగలోపాలిస్ అంటే ఈ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపలాది ఎన్నో ఏళ్ల తర్వాత ఒక సినిమా వస్తుంది. సో ఆ సినిమా చూశాడంట. యూ రిమెంబర్ దట్ డైలాగ్ ఇన్, నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఏమో నాకు డౌట్. యూ రిమెంబర్ దట్ డైలాగ్ ఇన్ అర్జున్ రెడ్డి, ఏ సబ్జెక్ట్ లో అయినా డీప్ గా వెళ్తే మిగిలేది జీరోయే. ఐ ఫెల్ట్ దాట్. నువ్వు డీప్ కి వెళ్ళినావా లేకపోతే కోపలా డీప్ కి వెళ్ళినట్టవా? కోపలా డీప్ కి వెళ్ళిండని థీసిస్. ఓకే. మెమెంటోది. సో 2 సినిమాలు చూసాడు మెమెంటో, 2 సంకనాకినాయి. ఇది ఎవరు తప్పు, తీసిన వాళ్ళ తప్ప లేకపోతే మెమెంటో తప్ప? తప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాప్తమా? సమాప్తం అది చెప్పు గాడిద. నువ్వు సగం దున్నపోతూ బర్రె పంది అన్ని. ఇట్ ఓన్లీ టేక్స్ సో మచ్ టు ఇన్స్టిగేట్ బోగస్. అంత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొమెంటో అగైన్ థ్యాంక్స్ రాసినందుకు. చాలా ఇదైతే మనకి కామన్ అయిపోయింది థ్యాంక్స్ చెప్పుకోవడం. నువ్వు వెల్కమ్ ఊడి చెప్పవు మాకు. అవును. ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవరా చూసినావు, మెగాల పోలీస్ చూసినావు, ఇవంతా బాగానే ఉంది కానీ నువ్వు ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ చూస్తున్నావు, టెస్ట్ మ్యాచ్. దట్స్ అవర్ రివర్స్ క్వశ్చన్. ఓకే. దట్స్ ఆల్. మొమెంటోతో ఇంకే మాట్లాడతాం, మస్తు మాట్లాడినాం మనం మొమెంటో. నేనైతే చూడట్లేదు. సో అందుకనే నేను అడగలేదు, నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు అడగలేదు కాబట్టి నేను చెప్పిన. సో అందుకనే నువ్వు ఇంజనీరింగ్ ఫెయిల్ అయినావు. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు ఇవ్వకుండా అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తావు. అలా రాసే పాస్ అయినా బై ద వే. నువ్వు ఫెయిల్ అయినావు బోగస్. షిట్ ఆన్ యువర్ ఫేస్. నువ్వు నీ ఇట్లా ఉమ్ము పడితే నీ ఆ స్టాంప్ ఇది పోతుంది. మెమెంటో థ్యాంక్స్ మళ్ళీ రాసినందుకు. ఇదిగో ఇదే బాధ నాది. ఏంటంటే వీడు ఎంత కెలుగుతాడో, ఏమైనా అనాలంటే తెలుగులో నాకు బండ బూతులు తప్పితే ఇంకేం రావు. అది మళ్ళీ ఇదేమో వచ్చేసి ఫ్యామిలీ పాడ్కాస్ట్ అయిపోతుంది. నాకేమో నాకు ఇంజనీరింగ్ లో నాకు నేర్పించిన మంచి మంచి ఊతపదాలు అన్ని గుర్తుంటాయి నాకు, అవే వస్తాయి. లిసనర్స్, ప్రొఫెషనల్ లిసనర్స్, ఇదేదో కాంపిటీషన్ అని కాదు, బట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది నేను ఎంత పద్ధతిగా మాట్లాడతా, మీరే ఒకసారి ఇలా మీ జ్ఞాపకాల్లో వెళ్ళండి పాత ఎపిసోడ్లకి. ఇంత పద్ధతిగా మాట్లాడతా నేను. ఈ బోగస్ అస్సలు అనుకో డర్టీ ఫెలో రాను. నెక్స్ట్ మనకు రాసింది సుమతేజ. నమస్తే. కాఫీ గ్యాప్ తర్వాత చాలా రోజులు రాసినావు. యో గైస్, ఎలా ఉన్నారు? అసలు డబుల్ స్మార్ట్ చూసి రివ్యూ చేశారు అంటే మీ ప్రొఫెషనలిజం కి హ్యాట్స్ ఆఫ్. స్పెషల్ గెస్ట్ నువ్వు హ్యాట్ వేసుకోరా, ముందరే విగ్గుడుతుంది. యా, ఇంకా మీద చదవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. ఇక్కడతో ఆపేయచ్చు. ఇన్ఫాక్ట్ ఎపిసోడే బంద్ చేద్దాం. అంతే. ఐ లేదు, పీ లేదు. ఇట్స్ ఆల్ డౌన్ హిల్ ఫ్రమ్ హియర్. లెట్స్ ఫర్గెట్ ఐ. Continuing, I hope my mental health is fine after watching and reviewing such movies. Also, I was thinking about something and thought, మీరు కూడా నాలాగా పనికిమాలిన విషయాల మీద బాగా ఆలోచన చేస్తారని. Why do you think Telugu movie industry has hero కోసం చొక్కా చింపుకునే culture? Does every industry go through this phase and they evolve and other industries have evolved? Is there something unique about Tollywood and Tamil industry as well? As always, keep up the professionalism and keep the reviews coming. సమాప్తం. సుమతయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. చాలా మంచి పాయింట్ రేజ్ చేసినావు. డీప్ థాట్స్ అవి బోగస్. యా, అంటే చాలా తేలిగ్గా అడిగేశాడు కానీ భారీ క్వశ్చన్. ఇట్స్ అన్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఆన్సర్. అవును. సో మేము ఎప్పుడైతే మలయాళం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇది కవర్ చేస్తాము. ఇలా డబుల్ స్మార్ట్ లాంటి మూవీస్ చూసి రివ్యూ చేసిన తర్వాత మా మెంటల్ హెల్త్ ఎట్లా ఉంది అది అని అడిగినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మా వెల్ బీయింగ్ కోసం నువ్వు ఇంత ఆలోచన చేస్తున్నావు. ఓకే, మేమైతే బాగానే ఉన్నాం. ఆ బోగస్ గాడి అప్పుడప్పుడు ప్లగ్ లో వేలు పెడుతున్నాడు పెట్టి నాకు ఇంకా సరిపోవట్లేదు షాకు అంటున్నాడు వాడు. అలైన్మెంట్ ఇట్స్ నాట్ ఈజీ అని ఒక ఎపిసోడ్ చేసినాము, అది పోయి వినండి. వాడు అలైన్మెంట్ దెబ్బతిన్నది. ఇలాంటి విషయాల్లో చాలా నాజుక్ పాపం బోగస్ గాడు. వండికుంటాడు, 130 కిలోలు ఉంటాడు కానీ చాలా నాజుక్. ఢిల్లీకి డార్లింగ్. ఓకే, 200 కిలోలు ఎడిట్ చేసుకుందాం. ఇంకా సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఇది హీరోలది ఎందుకుంది ఈ కల్చరు, ఈ ఫ్యానటిజము, ఈ హీరోయిక్ నేచర్ ఆఫ్ హీరోస్ ఇస్ బీయింగ్ అప్రిషియేటెడ్ బై ద హీరోస్ ఫ్యాన్స్ అన్నట్టు. ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఉంటే ఇప్పుడు ఎందుకు ఏం చేస్తాం, ఉన్నాయి ఇప్పుడు. మరి ఉన్నదాన్ని సరిపెట్టుకోవాలి మనం. అంతే. నాకు అయితే ఒక షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్ ఉంది సుమతేజ. నాకు బుర్రలేదంటావా? అసలు నీకు లేనిది
అది పెద్ద చెప్పాల్సిన విషయం కాదు. మనకి కాదు, నీకు. మనకి ఎనీవే, సుమతేజ, ఐఎమ్ నాట్ అలోన్. అసలు సిసలు చెప్పాలంటే చాలా పెద్ద ఆన్సర్ ఇది. ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కాదు, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎపిసోడ్స్. బోగస్ గా వదిలినా అంటే ఒక ర్యాలీ చేస్తాడు అంతే ఈ టాపిక్ పైన. సో నీకు షార్ట్ గా చెప్పాలంటే లేయర్స్ లో ఆలోచించు. నేను అన్నిటికంటే బయట లేయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి డెప్త్ లోకి వస్తా. సో బ్రో, బయట పైన లేయర్ ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ల్యాకింగ్, సెల్ఫ్ వర్త్ అన్నోన్. మన గురించి చెప్తున్నా ఏంది? లేదు, ఈ ఆన్సర్ ఈ ప్రశ్నకి ఆన్సర్. ఓకే. సెల్ఫ్ వర్త్ అన్నోన్ క్వాంటిటీ, అది. సెల్ఫ్ నాలెడ్జ్ అసలు ల్యాకింగ్ కంప్లీట్లీ. సెల్ఫ్ డిస్కవరీయా బయలుదేరలేదు అసలు అటువైపు. దాని తర్వాత ఏమొస్తాయి ఇంకా నీకు? కరేజ్ ల్యాకింగ్, క్రియేటివిటీ ల్యాకింగ్, అండ్ అన్నిటికంటే కింద వచ్చేది ఏజెన్సీ. అసలు అది ఏంటో కూడా తెలియదు. సో ఇది ఇంకోటి అంటే ఎక్స్టర్నల్ వాలిడేషన్ క్రేవింగ్. అవి లేయర్ బై లేయర్ నువ్వు పీక్తా పోతా ఉంటే ఇది ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్. సో ఇట్స్ అ వెరీ లాంగ్ ఆన్సర్, బట్ దేర్ యూ హ్యావ్ ఇట్. నా ఇంకో ఇంతకంటే షార్ట్ ఆన్సర్ ఉంది. ఎందుకు ఇట్లా ఉంది అంటే బికాస్ ఆఫ్ దిల్సుఖ్ నగర్ అనిపిస్తుంది. అంతే కదా, అక్కడే ఉంటుంది. రౌడీయిజం, డాషిజం, టీ షర్ట్ల పైన కుట్టించి అమ్ముతారు. దట్ ఈస్ ఆల్సో ఒక రీజన్ ఉంది మనకి. వండర్ఫుల్ అనాలిసిస్. ఆల్వేస్ నాది ఎట్లుంటది అంటే షార్ప్ టు ద హార్ట్ ఉంటుంది. దిల్సుఖ్ నగర్ లో ఉన్నట్టే ఉంటుంది. నేను ఎప్పుడు లేకుంటే హీట్ బాంబ్ ఇస్తే పీల్చి వాడేస్తాను. సో సుమతేజ, మళ్ళీ రాసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ చాలా గ్యాప్ ఇచ్చినావు. అంత గ్యాప్ ఇవ్వకు, ఫాస్ట్ గా రాయి. అది. సో అంతటితో మన ఓపెన్ బాత్రూమ్స్ అయిపోయింది. గ్రేట్, వావ్. సో మా ఓపెన్ బాత్రూమ్ టీజీ సమాప్తం అండి. ఈ మంచి సెగ్మెంట్ కూడా అయిపోయింది. అయ్యా షెట్, హార్న్ కొట్టేశారు. ఏదో కేబీసీ లాంటి హార్న్ ఒకటి దరిద్రం. సమాప్తం. హాయ్, అంతే. ఇప్పుడు మన మెయిన్ ముద్దేపే ఆయ్ ఏంగే బోగస్ ఆయ్ అనే చిత్రం మనం నెట్ఫ్లిక్స్ లో చూసాము. మీరు కూడా చూడండి. ఈ చిత్రం సారాంశం ఏంటో నిన్ను చెప్పమనాలంటే భయం వేస్తుంది. అవసరం లేదు, ఎందుకు? జస్ట్ అది నాకు వైబ్ వస్తుంది. ఇట్లా నీ బాడీ లాంగ్వేజ్ ని స్టడీ చేస్తే, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని స్టడీ చేస్తే కొంచెం ఇట్లా ఒక నర్వ్ ఇట్లా బయటకు వస్తుంది. ఇందాకే చెప్పుకున్నాను, హైప్ అనేది ఎప్పుడు సంకనాకిస్తుంది. అనవసరంగా హైప్ ఇవ్వకు. వి ఫాలో కన్వెన్షన్, అంతే కదా. TFI ఏదైతే కన్వెన్షన్ వాడుతుందో అదే మనం వాడతాం. సో సరే, ఇక చెప్పేసి మరో ఆయ్ అన్న చిత్రం అమలాపురం మన టౌన్ లో బేస్డ్ ఉంది. ఇది హీరో గాడు, వాడి క్యారెక్టర్ పేరేంది నాకు తెలియదు. కార్తిక్ అనే అబ్బాయి అమలాపురంకి చెందినోడు, కాకపోతే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు బేస్డ్ ఉందంటే కరోనా టైంలో ఫస్ట్ లాక్డౌన్ కి సెకండ్ లాక్డౌన్ కి మధ్యలో ఉన్న గ్యాప్, అప్పుడు బేస్ చేశారు దీన్ని. ఆ గ్యాప్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని చెప్పేసి కార్తిక్ బస్ ఎక్కి అమలాపురం వస్తాడు. అక్కడ వాడి చిన్ననాటి స్నేహితులు గుర్తుకొస్తున్నాయి, సుబ్బు ఇంకా హరి, వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరే బేవర్స్ అనుకుంటాము. కాకపోతే వీడు సిటీ వచ్చి జాబ్ చేసిన వీడు కూడా పెద్ద ఏమి వెనకబడట్లేదు ఇక్కడ అని చెప్పి అర్థమవుతుంది. సో ముగ్గురు చేరుకుంటారు ఒక దగ్గర, ఫ్రెండ్స్ అని. పోయిన వారమే ఫ్రెండ్షిప్ మీద ఒక దరిద్రం చూసాము. ఈ వారం మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చేసింది. చిన్నలకే కాదు పెద్దలకి మధ్య కూడా ఫ్రెండ్షిపే. ఈ సినిమా అంతా కోర్ అండ్ క్రక్స్ ఆఫ్ ద సినిమా ఏంటి అంటే ఫ్రెండ్షిప్, దోస్తి. సో ఈ ముగ్గురు దోస్తుల మధ్యలో వ్యవహారాలు ఎట్లా జరుగుతాయి, ఆ ఊర్లో ఉన్న పెద్దలు, ఆ ఊర్లో కొంతమందికి ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి, బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. సో ఆ బ్యాక్ స్టోరీలు ఏంటి తెలుసుకొని అకార్డింగ్లీ వాళ్ళ ఫ్రెండ్షిప్ సంగతి ఏంటి, వాళ్ళ లైఫ్ లో కూడా ఏం జరుగుతుంది అని ఏదో ఒక పంచాయతీ చేద్దామని వచ్చారు ఇక్కడ. అదేంటో తెలుసుకోవడానికి మీరు చూడండి ఆయ్ సినిమా. సమాప్తం బ్రో, అయిపోయింది. అదే సారాంశం. మస్త్ అయింది, అయిపోయింది. సో వావ్, బోగస్ అసలు కని విని ఎరుగని సారాంశం సమాప్తం అంటున్నా. సారాంశం ఇది చాలా మంచి చెప్పావు బోగస్. ఎస్పెషలీ ఆ థర్డ్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ పాయింట్ లో ఏదైతే నువ్వు స్పృహలో లేనప్పుడు నేను ఏదైతే చెప్పాను చిత్రం గురించి, ఆ USP ఏదైతే చెప్పావో చాలా బాగుంది. ఇవన్నీ కట్ చేస్తే మొత్తం రివ్యూ చెప్పేసాను. అయిపోయిందా? ఓకే. నాదొక చిన్న సారాంశం ఉంది బోగస్.
కమిటీ కుర్రాళ్ళు అన్న చిత్రం ఏ ఊర్లో అయితే జరిగిందో ఆ ఊరి పక్క ఊర్లో ఏదైతే జరుగుతుందో అదే ఆయ్. అంతే. దిట్స్ వెరీ సింపుల్ సారాంశం. మీరు ఆ రివ్యూలోనే చెప్పాం కదా, మీ చిన్ననాటితనం ఒకలాగా ఉంటే పక్కన ఊర్లో ఇంకోలా ఉంటుంది. ఇంకోలాగా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. జస్ట్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అంతే. సో చాలా మంచి సారాంశం బోగస్. ఓ గాడ్. సో అది సారాంశం అయితే అయిపోయింది. ఇప్పుడు దరిద్రంలోకి దుంకుదాం, బురదలో పొర్లుదాం, చెత్తలో చేరుదాం, చెలరేగుదాం. బోగస్ ఈ చిత్రం చూస్తున్నప్పుడు చూడక ముందు, చూసిన తర్వాత యువర్ థాట్స్ ఏంటో చెప్పు. ఫస్ట్ గా ఇంప్రెషన్స్ చెప్పు, తర్వాత సిగ్నేచర్స్ చెప్పు, తర్వాత ఇట్లా స్టాంప్ గుద్దుతారు కదా, స్టాంపులు ఏంటి చెప్పు. అంతేనా? అంతే. సీల్ కొట్టడము. ఓ యా, సీల్ చెప్పు. సీల్ డెఫినెట్లీ చెప్పాలి. దాని మీద బార్ కోడ్ అంటించడము. అది దట్స్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ కంటైనర్ ఎక్కించాలి. అది తెలియదు. మళ్ళీ కస్టమ్స్ తో మాట్లాడాలి. అక్కడ వరకు మనం ఇవాల్వ్ కాలేదు, బడ్జెట్ సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే అంతా బానే ఉంది కదా, అంతా నడుస్తుంది, బానే నడుస్తుంది. కమిటీ గుర్రాలు కూడా ఇట్లానే స్టార్ట్ చేసినాం అనుకుంటా కదా, ఏదో స్టార్ట్ చేసినాం ఇట్లా, ఎందుకు ఇవన్నీ అని. ఎంత బానే ఉంది. ఇంతకి ఏంటి పంచాయతీ సినిమాది, ఏం చెప్పుదాం అనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి టైం పట్టింది కొంచెం. ఆ పాయింట్ ఏంది అనేది రావడానికి టైం పట్టింది. వీళ్ళు తీసుకున్నారు కూడా, అంత టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది మూవీ ఆ పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో వచ్చిన తర్వాత ఓహో ఇదా మీరు చెప్పాలనుకున్నది అని చెప్పి అట్లా ఓకే ఫైన్ అయిపోయింది సినిమా. పెద్దగా నాకు పురుగులు పాకినట్టు గానీ, ఒళ్ళంతా ఇట్లా మంటలు పుట్టినట్టు గానీ, పుండ్లు, ర్యాషులు, ఈ డబుల్ స్మార్ట్ ఆర్ మన కమిటీ కుర్రాళ్ళు నోట్లో మీగడ వచ్చినట్టు లేదు, అట్లాంటివి ఏం లేకుండే. వెరీ గుడ్. సో ఓకే, స్టార్ట్ అయింది సినిమా, అయిపోయింది సినిమా. హే, ఇట్స్ ఎ బిగ్ స్టెప్ అప్. ఇట్ ఇస్ ఎ స్టెప్ అప్. అలాంటి ఫీలింగ్ రాలేదు మనకి అంటే ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ అప్. నాకు యాసిడ్ రిఫ్లక్స్ రాలే, హార్ట్ బర్న్ రాలే, ఈనో పుదీనారాలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా. సో దట్స్ వాట్ ఇట్స్ ఎ మనీ సేవింగ్ మూవీ. మూవీ కూడా చూడక్కర్లేదు కానీ చూడండి. ఓకే, అట్లా జోక్స్ ఉంటాయి మధ్య, కొన్ని కారణాలు ఉన్నాయి దాని వల్ల చూడాలి. కొన్ని జోక్స్ చెప్తాం అప్పుడప్పుడు. అంత సీరియస్ పెడితే బాగుండదు కదా, మీకు కూడా విని మంచిగా అనిపించదు. ఇది డాక్యుమెంటరీ కాదు, బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్. సో నీ ఓపెనింగ్ థాట్స్ బ్రో, నీకేమనిపించింది? నాకైతే బాగానే అంటే అంత బాగానే ఉంది కదా. అదే లిటరలీ ఇట్స్ లైక్ ఇట్లా మనం భోజనంకి వెళ్తాం కదా, భోజనం అంటే బుట్ట భోజనం, ఇట్లా అరిటాకేసి మొత్తం వడ్డిస్తారు, అప్పుడు తింటావు చూడు. సో వాళ్ళు అదే టైం పడుతుంది నీకు, వాళ్ళు అక్కడ దూరం నుంచి ఒక్కొక్కళ్ళకి వేసుకుంటూ వస్తుంటారు. ఫస్ట్ వాళ్ళు బజ్జీలు వేసేస్తారు, మనం ఆబ్వియస్లీ లైక్ ఆగదు, చెయ్యి ఆగదు, రైట్? ఇక మరీ ప్లేట్ ముందర కూర్చొని విస్తరాకు ముందర కూర్చొని కూడా ఎందుకు డిలే అన్నట్టు. వాడు పచ్చడి వేసిన, వాడు స్టార్టింగ్ లో పెరిగేసినా కానీ నాకడ మొదలు పెడతాం మనం. కొన్నిసార్లు స్వీట్స్ తో స్టార్ట్ చేస్తాం, స్వీట్ తినేస్తాం మనం, రైట్? సో వాడు మళ్ళీ అరే వేసినా కదా అంటే తినేసాను నేను, పచ్చడిలో అదుకొని మరి తిన్నాను అది. సో ఎప్పుడైతే ఆ లైట్ ఇక మెయిన్ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదైతే లైట్ ఫుడ్ తింటాము, ఈ మూవీ చూస్తే అదే ఫీలింగ్ వచ్చింది. చాలా లైట్గా ఉండే, ఇది పెద్ద ఏం నన్ను సీరియస్ తీసుకోకండి అన్నట్టు ఉండే. విచ్ వాజ్ కైండ్ ఆఫ్ ఒక బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఉండేది. నా నుంచి ఏం పెద్ద కోరుకోలే, అంటే ఒక ఆడియన్స్ గా చూస్తున్నప్పుడు మీరు చూడు అటు ఇటు చూడకు, ఫోకస్ కోరుకోవడం అంటే నీ మానసిక సంతులన్, నీ ఆస్తులు వద్దు, నీ మైండ్ షేర్ వద్దు, నాకు నీ ఒపీనియన్స్ కూడా వద్దు, బీపీ వద్దు, ఇన్ఫాక్ట్ మీ రివ్యూ కూడా చేయకండి అన్నట్టు ఒక మెసేజ్ వస్తుండే. చాలా సింపుల్ స్టోరీ, అందులో పెద్ద కాంప్లికేషన్ ఏం లేకుండా, ఏదో కొంచెం ఐ మీన్ కొత్తగా ట్రై చేసిండ్రా ఏమన్నా అంటే ఏం లేదు, బజ్జీనే ఉల్టా వేయించింది అంతే. సో ఇట్స్ ఏ లైట్ మూవీ. ఒక హెవీ బుక్ చదివిన తర్వాత నీ కనుక యూ ఫీల్ కదా, నీకు టాల్ స్టాయో ఒక దోస్తవేస్కినో ఒక బుక్ చదివినా అనుకో, నీకు తర్వాత అరే కొంచెం కొన్ని రోజులు కామిక్స్ చదువుతాం భయ్, జర డైజెస్ట్ అవ్వాలి, ఇది అరగాలి అన్నట్టు ఉంటుంది వీడు. కామిక్స్ కూడా కొంచెం హై క్వాలిటీ దొరుకుతుంది బ్రో అప్పుడప్పుడు, అందుకనే కొన్ని రోజులు చేతన్ భగత్ చదవాలి అని. ఎగ్జాక్ట్లీ. అండ్ దీని నుంచి నాకు ఏమి వచ్చినా రాకపోయినా ఐఎమ్ ఫైన్ అన్నట్టు చూడు. దిస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ. నువ్వు ఒక తుంబా చూసిన తర్వాత ఎంత హెవీ మూవీ రా, ప్యాలెట్ క్లెన్సర్ కావాలి, ప్యాలెట్ క్లెన్సర్. సో ఇది ఆ మూవీ మంచిగా. సో ఎంటర్టైన్ చేస్తుందా అంటే అగైన్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టద్దు దీనిపైన, అక్కడక్కడ మంచిగానే చేస్తుంది. అవును చేస్తుంది. ఓకే, బిట్స్ అండ్ పీసెస్ లో జడేజా అజయ్ యాక్చువల్లీ మంజరేకర్ మంజరేకర్ అది పాపం వాడేం చేసిండు, జడేజా మంచిగా ఆడుతున్నాడు. సో అదే నా థాట్స్ కూడా అట్లనే ఉండే. అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది మూవీలో. మూవీ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయి,
100% అర్థమవుతుంది. యా అరే ఏం నడుస్తుందో అని అయితే ఎప్పుడు అనవు నువ్వు. లేదు నువ్వు క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేసినా కానీ నీకు మొత్తం అల్లొచ్చు, నువ్వు స్టోరీ అంతా అల్లొచ్చు ఏమై ఉంటుందా అని. యా సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద మూవీ. నేను ఎప్పుడు ఆప్టిమిస్టిక్ ఉంటా కదా బోకస్, నేను అందుకని ఆప్టిమిస్టిక్గా చెప్తా. రైట్ సో నేను అదే ఆప్టిమిజంలో ఫస్ట్ పాజిటివ్స్ ఖతం చేద్దామంటాను. ఓకే నెగిటివ్స్ అంత లేవు యాక్చువల్లీ. అంటే నెగిటివ్ అన్నట్టు అట్లా గుద్ది చెప్పేటట్టు కూడా నాకు అంత లేకుండా. గుద్ది చెప్పేది ఏం లేదు కానీ ఉన్నాయి కొన్ని. ఉన్నాయి కానీ అగైన్ ఈ పర్టికులర్ మూవీకి ఇది ఒక నెగిటివ్ అన్నట్టు కూడా చెప్పలేము. బట్ స్టిల్ మన మంచి వాళ్ళం కాబట్టి, చాలా ప్రొఫెషనల్స్ కాబట్టి నెగిటివ్స్ చెప్తాం మేము, తప్పకుండా చెప్తాం. మేము మిస్ అవ్వం. యా పాజిటివ్స్తో స్టార్ట్ చేద్దాం. యా నాకు కొంతమంది యాక్టర్స్ / క్యారెక్టర్స్ పాజిటివ్స్ ఉండే. సేమ్ పించ్. హరి ఇంకా సుబ్బు బాగానే వెయిట్ లిఫ్టింగ్ చేశారు. ఎస్ సేమ్ పించ్, సేమ్ పించ్. అండ్ ఇద్దరు బాగా నచ్చారు నాకు. అబ్సల్యూట్లీ. ఎస్పెషల్లీ నాకు సుబ్బు గురించి తెలిసిందే, ఎందుకంటే సుబ్బు బెదుర్లంకలో కూడా చేశాడు, కాశీలాగా బాగా చేశాడు. జనరలీ బాగా చేస్తాడు. అదే అనబోతుండే. యా సో తెలిసిందే, ఇట్ వాజ్ అ నోన్ క్వాంటిటీ. హరిది నేను ఎప్పుడు చూడలేదు, సో నేను ఇంప్రెస్ అయినా. చాలా బాగుండే. ఈ సినిమాకి ఏదైతే కావాల్సి ఉండేనో, ఆ క్యారెక్టర్ నుంచి ఏదైతే కావాల్సి ఉండేనో, హీ వాజ్ రియలీ డెలివరింగ్ ఇట్. ఫిట్ అయ్యిండు. యా అండ్ అది కూడా దాంట్లో షేడ్స్ ఉన్నాయి మళ్ళీ చెప్పాలంటే. ఎందుకంటే ఒక విధంగా నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ టైప్ ఆఫ్ కామెడీ, ఇంకో విధంగా నీకు కొంచెం ఫిజికల్ టైప్ ఆఫ్ కామెడీ, ఇంకో విధంగా కొంచెం అది అవాక్ అయోమయం అయ్యే టైప్ ఆఫ్ బఫూన్ కామెడీ. బఫూన్ కామెడీ చేయడం కూడా అంత ఈజీ కాదు. డమ్ అండ్ నంబర్, బిగ్ లెబాస్కీ, చంటబ్బాయ్. సుబ్బుది నువ్వు అంటున్నావు, సుబ్బు అశోకవనంలో కూడా మస్తు చేసిండు. యాక్చువల్లీ అది వన్ ఆఫ్ ద పివటల్ మూమెంట్ అనిపించింది. లైమ్ లైట్ లో మనిషి. నేను యాక్చువల్ గా ఆ సినిమా పేరు చెప్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఎక్కువ అయిపోతాయి. బట్ యూఆర్ రైట్, అశోక్ వనంలో బాగా చేస్తాను. నేను ఎప్పుడు కరెక్ట్ స్టూడ్ అవుట్ లేదు. నువ్వు ఎప్పుడైతే రైట్ అవుతావో, వన్స్ ఇన్ అ బ్లూ మూన్, అప్పుడు నేను గుద్ది చెప్తా మన బ్రాండ్ వాల్యూ కోసం. ఎవ్రీడే ఇస్ ఎ సండే. అదే కదా. నువ్వు అన్న ఓపెన్ గా మన బ్రాండ్ వాల్యూ కోసం చెప్తాను, అది ఇది చెప్పకు, ఇవన్నీ సీక్రెట్స్. ఓపెన్ గా చెప్పేది నువ్వు, నేను ఎప్పుడు ఓపెన్ గా చెప్పబో. కంపు చేసేది నువ్వు. నేను ఆ సెగ్మెంట్ కి ఓపెన్ బాత్రూమ్ అని పేరు పెట్టిందే నువ్వు. అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. దట్ ఇస్ ప్రూఫ్. నేను ఏమంటున్నా అంటే, నేను ప్రతి అక్షరం ఆచి తూచి చెప్తా, నేను మాట్లాడతాను. నేను ఎగ్జాక్ట్లీ ఏది పడితే అది నోటికి వచ్చింది వాగా నీళ్ళకి. నేను ఒక గాడిదే అన్న, నువ్వు ఎన్నో నన్ను నోటికి వచ్చింది వాగావు, నువ్వు ముట్టికి వచ్చింది వాగుతావు, నువ్వు పిచ్చుతూనే ఉంటావు. మైక్ యాక్చువల్లీ మైక్ స్టాండ్ వీడి నోటి దగ్గర పెట్టాం, పిచ్చివాడే మీరు రక్తే. అక్కడ నుంచి వస్తాయి బ్రూట్ రివ్యూలు, మీకు తెలియదు. అందుకనే ఇది ఆడియో పాడ్కాస్ట్. వీడియో చేస్తే సంగనాగిపోతుంది, అందుకనే గలీజ్గా ఉంటుంది చూడనికి. ఏస్ వెంచురాలో వాడు ఒక సీన్ ఉంటుంది, అట్లా ఉంటుంది. అంత స్కిల్. మీరు ఏస్ వెంచురా మంచిగా చెప్పినావు, బికాస్ ఏస్ వెంచురాలో ఎవరు అది ఆ షఖ్సియత్ ఎవడు నేను ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. లేదు సరే, బట్ స్టిల్ గో హెడ్. కంపేర్ చేస్తా, పిరద కంపేర్ చేస్తా కానీ వాడితో కంపేర్ చేయాలి. స్టిల్ ఐ డోంట్ మైండ్. అంత పెద్ద షఖ్సియత్ దేతో కంపేర్ చేసిన. ఇంతకీ దరిద్రుడా మనం ఏం మాట్లాడుతున్నాం అది గుర్తు చేయి ఫస్ట్. ఏం మాట్లాడుతుండే మనం? నీకు ఇదే నన్ను తిరుగుతూ జ్ఞాపకం ఉండవు నాకు, అని నాకు గుర్తుంది. నువ్వు డైగ్రెస్ చేస్తావు ప్రతిసారి. ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ దగ్గర మనం డివేట్ అయినామో నాకు గుర్తుంది. చెప్పు. నేను హ్యాన్సిల్ అండ్ గ్రేటర్ లాగా ఇట్లా రాడేసుకుంటూ వెళ్తాను. ట్రైన్ ట్రాక్ల మీద పెట్టేది నువ్వు, నేనేం గ్యాస్ సిలిండర్. అందుకనే నీకు గుర్తుంటది ఎక్కడ పెట్టినా అని చెప్పి. నేను ట్రైన్ నడిపేటోండి, నువ్వు పెట్టేటోండి. చాలు ప్లీజ్. ఎక్కడ చెప్పినా కదా ఏ పాయింట్? అదే పాయింట్. అశోకవనం ఉంది, ఎందుకు చెప్తలేవు నువ్వు అన్నాను. సుబ్బుది, కార్తిక్ది కానీ సుబ్బు చెప్తలేవు, కార్తిక్ది చెప్తున్నావు నువ్వు. యాక్చువల్లీ లేదు సుబ్బు చెప్తున్నా. సుబ్బు నేను తీసుకొచ్చినాం, కార్తిక్ది స్టార్ట్ చేసిన. హరి ఇంకా సుబ్బు. కార్తిక్ గురించి మాట్లాడు. సారీ, హరి గురించి చెప్తూ ఎవరికి గుర్తుంది? అయిపోయింది. ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు ఇట్లా ఇమ్మీడియట్ బదులా తీసుకోలేవు. నువ్వు తర్వాత ఎప్పుడైనా కొంచెం ఒక 20 minutes గ్యాప్. ఏదో ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్షిప్ అంటావా? కానే కాదు అసలు. బయట నీకు రీల్ పంపించిన చూడు, మస్తు ఫన్నీ ఉంది. చెప్పు. హరి సుబ్బు ఇంకా వీళ్ళిద్దరు కాకుండా ఆ తాత అయితే అది సెపరేట్ గా ఉంది, ఆ తాత మీద తర్వాత వద్దాము. కానీ ఇట్లాంటి కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, అది పాజిటివ్స్ ఉండే బ్రో. అండ్ యాక్టింగ్ కూడా ఆల్మోస్ట్ అదే, నేను రిపీట్ చేయదలుచుకోలే. ఓకే, సుబ్బు హరి మంచిగా ఉండే. అండ్ నాకు కార్తిక్ది ఓ మార్వెలస్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది ఫ్రమ్ ఏ పర్ఫార్మెన్స్ పర్స్పెక్టివ్. కార్తిక్ గురించి మాట్లాడదామా? మనిషి జర కనబడిండు. అంటే లాస్ట్ మ్యాడ్ లో చూసినాం మనం. అవును. అండ్ తర్వాత ఇందనే చూస్తున్నాం మధ్యలో. ఐ డోంట్ రిమెంబర్ దేంట్లో అయినా చేసిండని. కానీ కార్తిక్ది ఐ థింక్
స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ డెలివరీ కానీ దెర్ ఇస్ అ స్టార్క్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది, విచ్ మేడ్ మీ క్వశ్చన్ మ్యాడ్లో వాజ్ ఇట్ ఎ డైరెక్టరల్ మిస్టేక్ ఆర్ వాజ్ ఇట్ ఎ పర్ఫార్మెన్స్ ల్యాక్ అని. అంటే నేను చూడు ఇప్పుడు నువ్వు మళ్ళీ బిఫోర్ యూ జంప్ ఇన్ టు ఇట్, కార్తిక్ని నేను ఓ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అంటలేను, బట్ నేను ఏమన్నా అంటే కొంచెం పొటెన్షియల్ ఓకే కొంచెం ఉన్నది క్యాండిడేట్ కి అన్నట్టు అది అనిపించింది, డెఫినెట్ గా అనిపించింది. యా మోటామోటి నాకు దారిలో ఉన్నాడు, ఇంకా చేరుకోలేదు, అబ్సల్యూట్లీ, బట్ దారిలో ఉన్నాడు. అవును డెఫినెట్లీ. అండ్ డైరెక్టర్ పర్ఫార్మెన్సెస్ తీపిచ్చేది అనేది మ్యాడ్ లోనే కాదు, నాకు ఈ సినిమాలో కూడా కొంచెం అనిపించింది. అది నెగటివ్స్ లో వెళ్దాం, ఇది పాజిటివ్స్ మాట్లాడుతున్నాను. కార్తిక్ గురించి మాట్లాడితే ఇది కొంచెం మరి రెండు వస్తాయి దీంట్లో, అందుకనే తర్వాత నెగటివ్ కార్తిక్ అని చెప్పి కార్తిక్ పాజిటివ్ కార్తిక్ అయితే దారిలో ఉన్నాడు, బట్ నాకు అది ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించింది, నాకు డిఫరెన్స్ కనబడింది. ఓకే, ఇంకోటి ఎట్లా కనబడింది అంటే హీ డింట్ లుక్ లాస్ట్ బిట్వీన్ సుబ్బు అండ్ హరి. నాకు అది మోహమాయ అనిపించింది, నాకు అది అయ్యుండొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఇస్ ట్రిక్ వెల్ డెలివర్డ్ కదా. ఆఫ్ కోర్స్, కానీ ట్రిక్ ప్లే చేసింది కార్తిక్ కాదు, ట్రిక్ ప్లే చేసింది డైరెక్టర్ ఇంకెవరు, అదంతా దట్ ఈస్ ద నిటిగ్రిటీస్ అనుకో. బట్ ఇదే 3 క్యారెక్టర్స్ ఫ్రెండ్స్ మ్యాడ్ లో కూడా ఉండే ఈ సెటప్, రైట్. అందులో ఇట్ వాస్ డామినేటెడ్ బై దామోదర్ అండ్ మనోజ్. నాకు అశోక్ అసలు కనబడనే లేదు. మనం ఇన్ఫాక్ట్ అప్పుడు మ్యాడ్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసినాం, లడ్డు ఉండాల్సి ఉండే థర్డ్ క్యాండిడేట్, అంత వీక్ ఉండే అశోక్ది. ఇందులో అట్లా లేకుండే, ఇట్ వాజ్ అ ఫేర్ థింగ్. కానీ క్యారెక్టర్ గురించి అయితే నాకు ఇంకా చాలా వేరే నెగటివ్స్ ఉన్నాయి కార్తిక్ క్యారెక్టర్ పైన. కార్తిక్ గురించి ఒక పాజిటివ్ ఏంటంటే క్యారెక్టర్ కాదు, యాక్టర్. బట్టలు అంటున్నావా? కాదు, బట్టలు కానీ కాదు అసలు. పాజిటివ్ ఏంటంటే సే వాట్ యూ విల్ అబౌట్ కాంపిటెన్స్ లేకపోతే యాక్టింగ్ ఎంత బాగా చేస్తున్నాడు అదంతా ఏమన్నా చెప్పుకోగాని సెలెక్షన్ సీమ్స్ టు బి ఆన్ పాయింట్. Seems to be choosing very good scripts. So that is one positive. Definitely. అది అవుట్ ఆఫ్ ద మూవీ అది. కానీ చెప్పేది ఏమైనా ఉందంటే పాజిటివ్ నాకు అదొకటి ఉంది, మిగతావన్నీ కొంచెం అట్లా అంటే ఇక బయట నేను చాలా చెప్తా, ద కార్ హీ చోస్ టు కమ్ ఇన్ టు ద సెట్, అది చాలా మంచి కార్ అది ఇది అని చెప్తా. ఇది ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, ఎందుకంటే నెగటివ్ కూడా కాదు, ఇట్స్ అన్ అబ్జర్వేషన్. సో ఇట్స్ నాట్ పాజిటివ్, ఇట్స్ నాట్ నెగటివ్. ఇప్పుడు కార్తిక్ మీద ఉన్నాం కాబట్టి చెప్పేస్తాను. అంటే రణ్వీర్ షోరే ఎలాంటి యాక్టర్ నీకు బాగా తెలుసు? అంటే నాకు పర్సనల్ కూడా తెలుసు. పర్సనల్ తెలియదు నీకు? అంత నాకు తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవుతాడు. అంత లేదు. రణ్వీర్ షోరే లాంటి మనిషి 1-2 సినిమాల్లో నాచ్గానా చేపించారు రణ్వీర్ షోరేతో, అండ్ అది నువ్వు చూస్తే ఎంత ఆక్వర్డ్ ఉంటదంటే, తట్టుకోలేము, ఎంత క్రింజ్ ఉంటదంటే ఈ మనిషికి ఇది సెట్ కాదురా, ఒకవేళ చేపియాలన్నా కూడా కొంచెం వేరేగా చేపియాలి, ఆ మనిషికి సెట్ అయ్యేటట్టుగా చేపియాలి. అది పాసిబుల్ అవుతుందా పాసిబుల్ కాదా అంటే మనీలో బ్రహ్మానందంతో ఏం చెప్పించారు, ఒక స్టోన్ ఫేస్ క్యారెక్టర్తో కూడా నువ్వు సాంగ్ అండ్ డాన్సే చేపించడం కాకుండా నువ్వు కొంచెం కామెడీ కూడా తీసుకురాగలిగావు. అండ్ అఫ్ కోర్స్ ఎస్ ఆన్ ది అదర్ ఎండ్ బ్రహ్మానందం లాంటి వాడు ఉన్నాడు, దట్స్ అ వేరే విషయం. బట్ స్టిల్ నువ్వు కన్విన్స్ చేయాలి బ్రహ్మానందం ఫస్ట్, తర్వాత డెలివరీ చేయాలి కదా, లాంగ్ ప్రాసెస్. అంటే నా పాయింట్ ఏంటంటే కేపబిలిటీ కెపాసిటీ ఉన్న మనిషికే ఇచ్చారు అలాంటి రెస్పాన్సిబిలిటీ, ఎస్. కానీ ఈ వేరే వాళ్ళు కూడా ఎంతో కొంత చేయగలుగుతారు, అది తీసే విధానం కొంచెం వేరేగా ఆలోచిస్తే. సో నాకు కార్తిక్ దగ్గర ఏమనిపిస్తుంది అంటే దే రియల్లీ నీడ్ టు ఫైండ్ హిజ్ యూఎస్పీ. ఇది ఒక ట్రెడిషనల్ తెలుగు హీరో లాగా చిరునవ్వులు, ఎగురుకోడాలు, గంతులేడాలు ఇట్లా కాకుండా యాక్చువల్ గా ఫేస్ ని సీరియస్ గానే పెట్టచ్చు. ఎస్పెషల్లీ నువ్వు ఇలాంటి యాక్టర్ చుట్టుపక్కల నువ్వు హరి సుబ్బు లాంటి ఫాయిల్ ఇస్తున్నావు అంటే హీ కెన్ ప్లే స్ట్రైట్ మ్యాన్. హరి సుబ్బు విల్ టేక్ కేర్ ఆఫ్ ఎక్స్ట్రా మెలోడ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎనీథింగ్. వీడు మాత్రం ఇట్లా స్టోన్ ఫేస్ గానే ఉండొచ్చు అండ్ నీకు కామెడీ కూడా వస్తుంది. ఇప్పుడు నీకు గులాబీలో జగపతి బాబు క్యారెక్టర్ ఎట్లయితే ఉన్నాడో అలాంటి క్యారెక్టర్ తో కూడా నువ్వు కామెడీ తీయచ్చు, జస్ట్ నీకు ఆ అప్రోచ్ ఉండాలి అంతే. నువ్వు ఇదే పాయింట్ ఒక వేరే విధంగా బెదుర్లంక హీరో గురించి చెప్పావు. ఓకే, సేయింగ్ దట్ ఒక విలన్ ఎనర్జీ ఉంది, హీ కెన్ డూ ఇట్, అది ఇది అని. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ టు హిమ్ సూనర్ దెన్ లేటర్, బిఫోర్ ఇందులో ఇలాంటివే లైక్ రుబ్రోల్ తీసినట్టు అది స్టీరియో టైప్ అయిపోయే ముందర. యాక్టర్స్ కి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇలాంటిది జరుగుతుంది అని హోప్ చేస్తే మాత్రం అవ్వదు. You have to go get it. You have to go get with a writer. ఒక రైటర్ ని పట్టుకోవాలి. బై ద వే చెప్పడం మర్చిపోయినాం, యాక్టర్స్ థైకాప్ రాస్తుంది. మీరు జస్ట్ పైసలు, సూట్ కేసు, బట్టలు అన్ని తీసుకొస్తే రైట్ మేమైతే రాస్తాం. బిట్ కాయిన్ లో ట్రాన్స్ఫర్ అంతే. ఆఫ్టర్ ఆల్ పనామాలో
కొన్ని బేనామీ అకౌంట్లు ఉంటాయి. ఇవి తెలిసినవే simple. కదా, Yeah, ఇది చెప్పాల్సిన మళ్ళీ అవసరం లేదు. Yeah. నువ్వు అదే ఓపెన్ గా చెప్పక్కర్లేదు ఇది. సో ఇది ఎవరైతే యాక్టర్స్ ఈ మోల్డ్ లో పడతారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఎవడో వచ్చి నీ కోసం అంత వరకు ఉద్ధరిస్తాడని మాత్రం ఊహించుకోవడం తప్పు. ఒక పెద్ద ఛాలెంజ్ ఏముంటది అంటే కార్తిక్ కి ఒక ఆ ఆర్టిస్ట్ కి కార్తిక్ చేసిన ఆర్టిస్ట్ కి ఒక వాలిడేషన్ అన్నట్టు కావాలంటే హీ షుడ్ క్యారీ ఎ మూవీ బై హిమ్సెల్ఫ్. ఎస్, ఆ సత్తా ఉందా లేదా అన్నది తెలుస్తుంది. అండ్ అది ఈ యాక్టర్ కి యూఎస్పి ఏంటి, దాన్ని బట్టి క్యారెక్టర్ రాద్దాము, దాన్ని బట్టి కామెడీ అయినా సీరియస్ అయినా ఏదైనా తీద్దాము. అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ కెమెరా యాంగిల్స్ కూడా. అవును, అబ్సల్యూట్లీ ది హోల్ 9 yards. యా, సో ఆ లెవెల్ వరకు ఆలోచించి ఒక సోలో వెహికల్ వస్తే అప్పుడు ఎస్టాబ్లిష్. మనమే చేస్తుండే కానీ టైం లేదు, వెరీ బిజీ, వెరీ బిజీ. లేకపోతే మనమే చేసి పడేస్తుండే, లైఫ్ ఇస్తుండే. యా, బట్ ఈ అప్రోచ్ ఉండాలి. అండ్ యాక్టర్స్ ప్రొయాక్టివ్ గా తీసుకోవాలి. రైటర్స్ ని ఎట్లాగో ఎవడు దేకడు, సో మీరే రైటర్స్ కి కొంచెం భావిస్తే వాళ్ళు వస్తారు దారి. కరెక్ట్. యా, డెఫినెట్ గా మంచి పాజిటివ్ బోగస్ పాజిటివ్ కాదు, ఇట్స్ జస్ట్ అంటే ఒక మంచి కాన్వర్సేషన్ టైం పాస్ చేసినావు 5 నిమిషాలు. కానీ అంతే. నేనేమంటున్నా అంటే నా ఇంకో పాజిటివ్ ఏంటంటే యాక్చువల్లీ పెద్ద పాజిటివ్ కాదు ఆన్ ద హైండ్ సైడ్, కానీ నాకు చూస్తున్నప్పుడు ఇది పాజిటివ్ ఎందుకు అనిపించింది అంటే కమ్యూనిటీ కుర్రాళ్ళు హ్యాంగ్ ఓవర్, వాళ్ళు ద వే దే ఎస్టాబ్లిష్డ్ ఆ ముగ్గురు దోస్తాన్ని. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇట్ వాస్ సీమ్లెస్ అనిపించింది, వెరీ న్యాచురల్ అనిపించింది. ఐ డెంట్ ఫైండ్ ఇట్ ఫోర్స్డ్ అనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ లో పోయినా కూడా చెప్పుకోవట్లేదు, బుర్ర కథ చెప్పట్లేదు, చూపిస్తున్నారు డైరెక్ట్. ఇట్ వాస్ వెరీ నైస్. ఇక్కడ నేను డైరెక్టర్ కి అండ్ రైటర్ కి క్రెడిట్ ఇస్తాను. ఇట్ వాస్ ఎ బిగ్ ప్లస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మొత్తం మూవీ అదే ప్లాట్ లైన్ పైన నడిచింది. ఏంటంటే లవ్ స్టోరీ ఎక్కువ కనబడలే. సినిమాటిక్ లవ్ అనేది ఏదో బిట్స్ అండ్ పీసెస్ లో కనబడింది కానీ ఓవర్ ఎంఫసైజ్ చేయలే అనిపించింది. ఓవర్ ఎంఫసైజ్ చేయలేదు కానీ అంతగా రుద్దినట్టు కూడా అదే అంటున్నా, రుద్దలేదు లవ్ స్టోరీ. అంటే మెయిన్ గా లేకుండే లవ్ స్టోరీ ఒక సబ్ సబ్జెక్ట్ ఉండే అంతే టు ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ఈ ఫ్రెండ్షిప్ అది ఇది. అండ్ వన్స్ ఇన్ వైల్ ఆడియన్స్ కి గుర్తు బై ముగ్గురం వేరే వేరే కులం, ఓకే ఇఫ్ యు ఫర్గాట్ అని చెప్పి అది ఒక కులం డైలాగ్ అక్కడ, క్యాస్ట్ డైలాగ్ ఇక్కడ, లవ్ డైలాగ్ అక్కడ. సో I well handled. That is another positive నాకు ఇంకో పాజిటివ్. ఐ అగ్రీ. అండ్ నాకు ఇంకో పాజిటివ్ ఏంటంటే రైటింగ్ లోకి వస్తుంది. ద వరల్డ్ బిల్డింగ్, ఆ ఊరు సెటప్ ఎట్లయితే బిల్డ్ చేశారో రకరకాల క్యారెక్టర్స్ తో, అది బాగా చేశారు. పని మనిషిని మస్తు ఆడినరు. అవునా, నాకు అదొక నెగిటివ్ ఉండే, ఎందుకంటే అసలు వచ్చింది మళ్ళీ కనబడదు అసలు. అంటే స్టార్టింగ్ లోనే అవసరం, పొద్దున రాత్రిపూట ఏం పని ఉంటుంది, ఫస్ట్ హాఫ్ లోనే పని ఉంటుంది. అంటే ఆమె ఎలా అయితే చేసిందో అది కొంచెం రికరింగ్ అపియరెన్స్ లాగా ఉండుంటే ఆ ఇంట్లో, ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. అది ఎస్, ఇట్ ఈస్ ఎ మేబీ ఫర్ మీ. అంటే నాకు అటు ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కాదు, ఎక్స్ట్రీమ్ నెగిటివ్ కాదు. పని మంచిగా చేసిందని ఎట్లా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఆ క్యారెక్టర్ మంచిగా వాడినని. యాక్టర్ కొంచెం స్టీరియో టైప్ క్లీషే కైండ్ ఆఫ్ జోక్సే కానీ ఐ థాట్ దే ప్లేస్డ్ ఇట్ వెల్. అండ్ ఏదైతే రియాక్షన్స్ ఉండేనో ఆ కార్తిక్ నుంచి అయినా వాళ్ళ మదర్ నుంచి అయినా, బై ద వే మదర్ ఇస్ లైక్ ఫినామినల్, నోన్ క్వాంటిటీ. ఆరంభంలో వేసింది, ఇందులో వేసింది, పుట్ హర్ అండ్ టర్న్ ద కెమెరా ఆన్ అండ్ గో. ఇట్స్ లైక్ లిటిల్ రోల్ అన్నట్టు. ద ఫినామినల్ యాక్టింగ్ ఆమెది. కానీ ఆ పని మంచిది ఎట్లయితే వాళ్ళు ప్లేస్ చేసిండ్రో, ఎప్పుడెప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, అది ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్. నాకు ఐ మీన్ ఐ డెంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. అరే ఇదేంద్ర అడ్డం అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. నా ప్రాబ్లం వల్ల ఏముండే అంటే తక్కువ వాడినారు అని, అంతే. ఓ యా, ఈవెన్ ఐ అగ్రీ. అండ్ అది నేను మేబీలో ఉన్నది. సో అది వద్దాం దానికి, ఎందుకంటే ఆ బిట్లు వేరా అన్న ముసలాయన కూడా మళ్ళీ మళ్ళీ వస్తాడు, అందరూ రికరింగ్ వస్తారు. ఈ పని మనిషి క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే యాక్టర్ బానే ఉండే. సో పుల్ ఆఫ్ ఎ లాట్ మోర్. ఇంకా కొంచెం వచ్చుంటే కూడా ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. ఆ ముసలి తాత డెఫినెట్లీ పాజిటివ్, షియర్ ప్రెసెన్స్. ఆయనని ఇట్ ఈస్ లిటరల్లీ ఫోన్ ఇట్లా అందించినా గానీ ఆయన వితౌట్ ఎనీ డైలాగ్ యూ హర్డ్ అ లాట్. అసలు హీ వాజ్ మై ఫేవరెట్ డెఫినెట్లీ ఇన్ ద మూవీ. ఆ నవ్వడం ఏందో గానీ అసలు ఏం నవ్వుతాడంటే, ఒరే సుబ్బు అయి పెట్రా, మళ్ళీ థ్యాంక్ యూ రా సుబ్బు, ఓకే రా సుబ్బు, అసలు ద హోల్ థింగ్ హీ కిల్డ్ ఇట్ నిజంగా. ఎప్పుడైతే హీ వస్తాడో స్క్రీన్ మీద ఐ వాజ్ లైక్ అబ్బా హీస్ బ్యాక్. బ్యూటిఫుల్. అంటే దిస్ అ బ్రాడర్ పాయింట్ అనుకో.
ఎవరిని ఎప్పుడు ఎక్కడ తీసుకురావాలో చాలా నాజుగ్గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్తారు కదా రాత్రి, హీరోయిన్ ఇంటికి, దాని పేరు ఏందో మర్చిపోయినా నేను, పల్లవియా పల్లవి చూసినా నన్ను అనకు మళ్ళీ ఎప్పుడు నేను మర్చిపోతాను. పల్లవి రాత్రి ఇంటికి వెళ్తారా, వీళ్ళు రాత్రి ఏదో మాట్లాడడానికి పెళ్లి చూపుల తర్వాత సీన్ వెళ్ళి ట్రాక్టర్ దగ్గర దాక్కుంటారు చూడు, అది పల్లవి వాళ్ళు ట్రాక్టర్ దగ్గర దాక్కున్నప్పుడు ఇట్ ద లీస్ట్ ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఆ ముసలోడు వాడు అక్కడికి వస్తాడు చూడు. ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ ఆ ముసలాయన లాస్ట్ పార్టింగ్ షాట్ అయితే ఐ వాంటెడ్ టు బి అ మీమ్. ఎందుకంటే ఏమంటాడంటే పాపం ఎంత అర్జెంట్ గా దొడ్డికి వస్తుందో. హీఈస్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఓపెన్ బాత్రూమ్. అంతే, నిజంగా మా టాక్స్ లో ఉన్నాం మేము. మేబీ వి షుడ్ యూస్ దట్ క్లిప్ ఫర్ ఓపెన్ బాత్రూమ్. కానీ he was phenomenal. గుడ్ ఫైన్ అంట నేనైతే. వెరీ గుడ్ ఫైన్. ఇంకో పాజిటివ్ నాకు మ్యూజిక్ ఉండే బ్రో. మ్యూజిక్ వాస్ ప్రెట్టి గుడ్. నా ఫోటే కాదు. అండ్ ఇంక్లూడింగ్ BGM అండ్ ఇట్ వాస్ వెల్ డన్. నిజంగా నీట్ జాబ్. అండ్ సాంగ్స్ కూడా ఒక సూఫియానా అని ఒక పాట వస్తుంది వీళ్ళిద్దరిది లవ్ సాంగ్, అది బానే ఉంటుంది. ఇట్స్ ప్రెట్టి గుడ్. ఎడిటింగ్ నాకు కొన్ని సీన్స్ వాళ్ళు ఎట్లయితే ట్రాన్సిషన్ చేశారో వాళ్ళు అవన్నీ ఏవైతే పెట్టారో ఐ రియలీ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, నాకు అది నెగిటివ్ లో వచ్చింది. ఎంత నెగిటివ్ మనిషి అయినా, అది కూడా భారీ నెగిటివ్ కాదు, భారీ నెగిటివ్ అయితే ఏమి లేవు నాకు అంత. ఇట్స్ లైట్ నెగిటివ్. సో దట్స్ లైక్ nose dive into negatives, man. That's our forte. Come on, let's go. కార్తిక్ తో స్టార్ట్ చేద్దాం. ఎస్, నీ ఫేవరెట్. నా ఫేవరెట్ కాదు. నువ్వు అప్పటి నుంచి అంటున్నావు కాబట్టి, అంటే ఈ ఫేవరెట్ కాదు అంటే ఈ మూవీలో అంటున్నా. లేదు, ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ యాక్చువల్ గా ఈ యాక్టర్ గురించి కాదు, ఫిలిం మేకర్స్ గురించి. కొన్ని సీన్స్ లో వాడిని స్పీడ్ ర్యామ్ చేశారు వీళ్ళు. జనరల్ గా ఇలాంటి సినిమాల్లో, తెలుగు కమర్షియల్ సినిమాల్లో అట్లా హీరోని హైప్ చేయాలి, ఎలివేషన్ ఇవ్వాలి అంటే స్లో మోషన్ చేస్తావు కదా. ఇందులో ఉల్టా, ఇందులో కొన్ని సీన్స్ లో స్పీడ్ ర్యామ్ చేశారు. దే మేడ్ హిమ్ ఫాస్టర్. అది ఎవరిని చేసినా దే లుక్ లైక్ అ బఫూన్, క్లౌన్. ఆ ఎఫెక్ట్ కోసం కూడా కాదు, జస్ట్ అ ర్యాండమ్ చాయిస్. అండ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ యూ హ్యాడ్ టు డూ ఇట్ టు దిస్ గై who is already fast అంటావా, who is already దారిలో ఉన్నాడు, ఇంకా హీస్ ఆన్ ద వే. సో నువ్వు సినిమా తీస్తే ఆబ్వియస్లీ నీ సినిమా బ్రాండ్ వాల్యూ గురించి నువ్వు ఆలోచించాలి. అండ్ నీ సినిమాలో నీ టీంలో ఒకడు ఇట్లా దారిలో ఉన్నాడు అన్నా అంటే అందుకనే కావచ్చు నాకు తెలిసి హరి ఇంకా సుబ్బుని పక్కపక్కనే పెట్టారు సంక కింద, యూనో ఫర్ ద ఫాయిల్ కాంపెన్సేషన్, మోట్. అలాంటప్పుడు నువ్వు ఈ మనిషినే నువ్వు స్పీడ్ ర్యామ్ చేస్తావా? సో నీకు ఇన్ నచ్చలు చెప్పాలంటే ఆ ట్రీట్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్ నచ్చలేదు అంటున్నావు. అది ఏ విధంగా కూడా బెనిఫిట్ కాలే ఎవరికి కూడా, ఇన్ జనరల్ ఎవరికి కాదు. అందులో నువ్వు తీసుకొచ్చి ఈ క్యారెక్టర్ ఈ యాక్టర్కే చేస్తావు నువ్వు, విచ్ ఇస్ నీకు ఒక ఆల్మోస్ట్ ఒక వీక్ పాయింట్ ఎక్కడో చింకింది ఆర్మర్ ఉంటే నువ్వు దాన్నే నువ్వు పొడుచుకుంటున్నావు ఇంకా ఎట్లా. యూనో లిటరల్లీ ఒక యూట్యూబ్ వీడియోని 1.5x 1.75x చేస్తే ఎట్లా తిరుగుతారు అందరు ఇట్లా మీడియాలో, అట్లుంది. వై వుడ్ యూ డూ దాట్ ఇన్ అ తెలుగు మూవీ? నాకు అర్థం కాదు. పోయి వీడినే స్పీడ్ ర్యామ్ చేస్తావు నువ్వు. ఇష్టం వాడిష్టం వాడిష్టం డైరెక్టర్. మీరు నువ్వు లాస్ట్ టైం అన్నారు డ్రామా కామెడీ కుర్రాల్లో కామెడీ ఉంది అంటే వై నాట్ అన్నాడు చూడు, అట్లనే వాడిష్టం. బట్ ఆ ట్రీట్మెంట్ డింట్ ల్యాండ్. ఇట్స్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్స్ నీ సినిమాకి, నీ యాక్టర్కి. అండ్ నేను నిజంగా ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. అక్కడే నాకు ఎడిటింగ్ కొంచెం నెగిటివ్ లోకి వచ్చింది. ఏంటంటే అనవసరమైన స్పీడ్ ర్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఫాస్ట్ ఈ ఎఫెక్ట్ పెట్టారు. ఐ వండర్ వై వాట్ వాస్ ద థాట్ ప్రాసెస్ దీని వెనక. నాకు కూడా తెలియదు ఎందుకు అది. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ నాట్ నెసెసరీ, అవసరమే లేకుండా. ఇంకో సారీ ఐ విల్ స్టెప్ బ్యాక్ టు పాజిటివ్స్. ఇట్స్ అ వెరీ షార్ట్ మూవీ. ఐ మీన్ ఇట్ డిడ్ంట్ లుక్ లాంగ్. Yeah, it actually the same runtime almost as Committee Corral. Yeah, but it like check అయిపోయింది. Yeah. So you already had an advantage on your side. It was a continuously moving story. And a special treatment ఏదైతే ఇచ్చిండ్రో ఈ కార్తిక్ క్యారెక్టర్ కి ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. అండ్ నాకైతే చాలా చోట్ల కార్తిక్ దగ్గర నాకేమనిపించింది అంటే జస్ట్ కొంచెం కెమెరా యాంగిల్ మార్చుంటే, ఫ్రేమింగ్ మార్చుంటే నువ్వు ఎంత జ్యూస్ తీసుకురాగలిగేవాడు అంటే ఏంది ఇప్పుడు ఏమైంది నీ పంచాయతీ ఏంది? పెట్టిన యాంగిల్స్ తోటి ఏం రాలేదంటావు, పెట్టిన యాంగిల్స్ తోటి ఏం మిస్ అయిందంటావు? ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక మాటలో కన్వెన్షనల్ ఉండే
ఫర్ అన్ అన్కన్వెన్షనల్ గాయ్. నేను అందుకనే రణ్వీర్ షోరే పేరు ఎత్తున్నా నేను. అంటే అంత బాగా యాక్టింగ్ చేస్తాడని కాదు. అక్కడ రణ్వీర్ షోర్ ఎవరికి వెళ్ళావు? నీ ముందరే కూర్చుండు కదా కన్వెన్షన్. ప్లీజ్ ఓకే ప్లీజ్ సరే, మనం మన గురించి రివ్యూ చేసుకోవద్దు మన ఎపిసోడ్ లో. దరిద్రంగా ఉంటది. సో అన్కన్వెన్షనల్ గా ఉన్నప్పుడు కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. యునో దట్ ఓకే, ఇక్కడ కొంచెం మేబీ మన అప్రోచ్, మన వర్క్ ఫ్లో తేడాగా కొంచెం వేరేగా ఆలోచించాలి మనము. హౌ డు వి గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూనో మన దగ్గర ఏదైతే ఉందో దాని నుంచి మనం బెస్ట్ ఎట్లా తీయాలనే థాట్ ప్రాసెస్ ఉండాలి. కానీ ఎవడొచ్చినా ఎవడు పోయినా మంది మాత్రం అట్లానే ఉంటది భయ్యా అంటే నేను ఇక్కడే ఫిక్స్ అంతే. అట్లా ఉండకూడదు. పాయింట్. నీ యాక్టర్ కొంచెం వేరేగా ఉంటే యూ ఫిగర్ అవుట్ హౌ టు మేక్ హిమ్ లుక్ ద బెస్ట్. రైట్. యూనో ఆ టెండెన్సీ నాకు చాలా తక్కువగా అనిపిస్తుంది నిజంగా ఈ ఇండస్ట్రీలో. కానీ ఉండాలి అది. ఇక్కడ ఎట్లా అవుతుందంటే టైలర్డ్ టేకింగ్ అంటారు కదా. ఒక యాక్టర్ కి ఇప్పుడు డికాప్రియో ఉన్నాడు అనుకో, వెస్ట్ లో చూస్తాం ఇది. డికాప్రియోకి ఒక సెట్ ఆఫ్ టెంప్లెట్ ఉంటుంది వాళ్ళకి. కెమెరా యాంగిల్లో కానీ ఫ్రేమింగ్ లో కానీ. జిమ్ క్యారీస్ కూడా అదే ప్రాబ్లం. ఒక్క చోట కూర్చోబెట్టడం కష్టం. వాడిని దూరంకి వెళ్ళే తీయాలి, ఎందుకంటే వాడు స్క్రీన్ లో అన్ని చోట దుంకుతాడు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఎక్కడ దుంకుతాడని తెలియదు. సో యూ షుడ్ హ్యావ్ దట్ బఫర్. ఇప్పుడు రసల్ క్రో లాంటి వాడు ఉన్నాడు అనుకో, వీడికి ఎక్కువ డైలాగ్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడి ప్రెసెన్స్ ఇట్లా వాడికి జస్ట్ 2-3 ముక్కలు మాట్లాడడానికి వదిలేస్తే వాడు మిగతా అంతా వాడు రాసుకుంటాడు. అవును. సో యునో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దేర్ ఓన్ కరెక్ట్ యూఎస్పీ. ఆ పర్సనలైజేషన్ మనకి ఓన్లీ స్టార్స్ లో ఉన్నది. మనది ఎట్లా ఉంటుందంటే, అండ్ సుమతేజ ఐ థింక్ దిస్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ పార్ట్లీ. ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ అక్రాస్ ద బోర్డ్. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఒక స్టార్ కోసమే ఈ స్టోరీ రాసినాము, ఈయన కోసం మేము స్టోరీ రాసినాము, ఆమె కోసం స్టోరీ రాసినాము. ఎందుకు రాసినావు? నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు స్టోరీ అట్లా రాస్తావా? నువ్వు ఫస్ట్ ఒక ఫేస్ పెట్టుకొని స్టోరీ రాస్తావా, లేకపోతే స్టోరీ రాస్తూ ఇందులో వీడుంటే బాగుంటది అని అనుకొని రాస్తావా? కానీ రైటింగ్ పరంగా అది చాలా సహజం. అది రాసేటప్పుడే ఒక క్యారెక్టర్ ని సృష్టించేటప్పుడే తెలిసిన యాక్టర్ ఒకటి స్ట్రైక్ అవుతాడు, అబ్బా అది వేరే, వీడే చేస్తున్నట్టు పేపర్ మీద. కరెక్ట్. దట్ ఈస్ ఐ అగ్రీ టు దట్. నువ్వు ఒక కాన్సెప్ట్ రాసుకున్నావు, ఇంకో 2 సీన్లు రాస్తుంటే నీకు అనిపించింది ఈ ఆర్టిస్ట్ ఫిట్ అవుతాడు అని. నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆర్టిస్ట్ ని తీసుకుని ఈ ఆర్టిస్ట్ కోసం ఓ స్టోరీ రాస్తాను నేను అని చెప్పి ఏదైతే యాటిట్యూడ్ ఉంటుందో, లేకపోతే రిలీజ్ కాదు కదా. ఇట్ ఈస్ లైక్ చెప్తున్నా కదా, ఇట్ ఈస్ లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్లే బాయ్ అండ్ ఒక ట్రూ లవర్. ట్రూ లవర్ ఏంటంటే, అండ్ మన దరిద్రం ఏంటంటే, వీ వాంట్ ప్లే బాయ్స్ అండ్ నాట్ ఇన్ అ రాంగ్ వే. బట్ ప్లే బాయ్స్ ఏంటంటే, ఒక ఇలా డ్రాఫ్ట్ ఒకటి రాస్తారు, అదే లెటర్ ని 10 మందికి ఇస్తారు పేరు మార్చి, ఏది వర్కౌట్ అవుతుందో చూద్దామంటారు. ట్రూ లవర్ ఏంటంటే, ఫస్ట్ అమ్మాయిని చూస్తాడు, అమ్మాయిని చూసుకుంటూ రాస్తాడు. సో ఇట్ డజంట్ అప్లై టు ఎనీబడి ఎల్స్, రైట్? సో ఆ ట్రూ లవర్స్ నీకు ఇంకా కావాలి. మన దగ్గర అంతమంది ట్రూ లవర్స్ లేరు హూ కెన్ పర్సనలైజ్ ద టేకింగ్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన చేసేది దేనికి, ఆ యాక్టర్ ని ఉద్ధరించడానికి కాదు, అది చేసేది ఎందుకంటే అవుట్పుట్ ఇంప్రూవ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఆ యాక్టర్ ఇప్పుడు నీ సినిమాలో ఉన్నాడు. అవును. సో నువ్వు యాక్టర్ ని బాగా చూపిస్తే నీ సినిమా కూడా బెనిఫిట్ అవుతుంది. అంతే. నేను బ్రూట్ గా ఎందుకు బూతులు తిట్టాను రికార్డింగ్ మీద అంటే, బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది. అదే కాకుండా నాకు వాడు నాకు ఎప్పుడో అప్పించిండు, నేను ఇంకా వేయలేవు వాపస్. వాడికి నాకు కూడా ట్రిక్స్ ఉంటాయి. సో యునో ఈ ఇండస్ట్రీ నుంచే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది కనబడదు. వేరే ఇండస్ట్రీస్ లో లేదు ఉందా అనేది ఫరక్ పడదు. నేను మన ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. కాదు, ఉండనే ఉండకపోయి మాకేం అదే అంటున్నా. వీ డోంట్ కేర్. అంటే వేరే వాళ్ళ దగ్గర లేదు కదా అంటే అట్లా కాదు. అంతా వ్యాస్ట్ మాకు సంబంధం లేదు. వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, మా దగ్గర ఉన్నది ఒక టెంప్లెట్, నువ్వు ఏ యాక్టర్ ని తీసుకొచ్చి పెట్టు, వీడిని పెడతావా ఇంకోటిని పెడతావా, మా టెంప్లెట్ అయితే అదే ఉంటది. మా కెమెరాలు అక్కడే ఉంటాయి, లైట్లు అక్కడే ఉంటాయి, మా మైక్లు అక్కడే ఉంటాయి. అంతే. వాడు వచ్చిపోతుంటాడు అంతే, గానీ మాది మారదు. ఏది ఉన్నా కానీ ఎడిటింగ్ లో చూసుకుందాం అంతే. దట్ కెన్ నాట్ బి. దట్ ఈస్ బ్లాస్ఫెమీ. ఎందుకంటే అన్కన్వెన్షనల్ యాక్టర్స్ తో ఇది యూనో వినడానికి ఏదో పెద్ద పంచాయతీ అనిపిస్తుంది. కన్వెన్షన్ వాళ్ళని తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అన్కన్వెన్షన్ వాళ్ళని తీసుకుంటే మళ్ళీ వాడి విధానం, వాడి ఇది అదంతా ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఎవరికి ఈ బ్యాండ్, ఈ వర్క్ లోడ్ అంతా మనకి ఎందుకు అని అనుకుంటారు. కానీ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, అన్కన్వెన్షనల్ లోడ్ ని నువ్వు సరిపడే అంత తీసావు అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కొంచెం. వాడు అది మిగతా కన్వెన్షనల్ వాళ్ళందరూ మధ్యలో వీడు కొంచెం డిఫరెంట్ గా కనబడతాడు. అండ్ యువర్ మూవీ బెనిఫిట్స్. అందుకే పెడతారు ఆ ఎఫర్ట్.
ఐ అగ్రీ టు ఆల్ ద పాయింట్స్. పెద్ద డిసగ్రీమెంట్ అంత లేదంత. సో ఈ కార్తిక్ చుట్టుపక్కల ఇది ఉండే. యా, నా కార్తిక్తో పంచాయతీ ఏముండేదా సార్? ఇప్పుడు మనం ఒక డిస్కషన్ చేసినాం, విలన్ చాలా అంబిషియస్ ఉంటాడు, ప్లాన్ ఉంటాడు, డిసిప్లిన్. నువ్వు చెప్పిన వర్క్ ఎథిక్ ఉంటుంది. విలన్ది ఒక టెంప్లెట్ ఉంటుంది జనరల్ గా, హీరోది ఒక టెంప్లెట్ ఉంటుంది. హీరో జనరల్లీ ఏంటంటే రైటియస్ ఉంటాడు, వాడికి ఎప్పుడు మంచి జరగదు, వాడు దెబ్బలు తిని 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 లాస్ట్ కి లేస్తాడు. వర్క్ ఎథిక్ ఉండదు వాడికి, ఉండదు, అన్ని చాలా ఉంటాయి. కానీ ఇలా ఇవన్నీ మంచితనం అయితే ఉంటుంది. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే చాలా మంచోడు, చాలా బుద్ధిమంతుడు, పాపం అయ్యో అని. ఇందులో కార్తిక్ క్యారెక్టర్ ఒక పాజిటివ్ కనబడలే నాకు. అవును, క్యారెక్టరిస్టిక్. వాడు అయ్యని తిట్టుకుంటాడు, వాళ్ళ దోస్తులను తిట్టుకుంటాడు, వాడు ఆఫీస్ ని తిట్టుకుంటాడు, పిల్ల వదిలేసిన పిల్లని తిట్టుకుంటాడు. మళ్ళీ నాకు అన్ప్రొఫెషనల్స్ ఉంటే మాత్రం బోగస్ ఇట్లా చెడ్డ చిరాకు తెలుసా. అబ్బా, నేను ఎంత ప్రొఫెషనల్ ఉంటా, నేను ప్రొఫెషనలిజం ని ఏ స్థాయికి తీసుకెళ్ళా. ఈ మూవీలో ఆ కార్తిక్ ప్రొఫెషనలిజం చెప్పు నాకు. మీటింగ్ అటెండ్ కాదు చక్కగా, పోనీ జోక్స్ అనుకో, బట్ సీరియస్ గా చూస్తే వాడికి ఒక్క పాజిటివ్ క్యారెక్టరిస్టిక్ లేదు. వాడు ఓ ప్రిన్సిపల్ లేదు వాడికి, అంటే వాడు ఉన్న ప్రిన్సిపల్ కూడా అన్ని అడ్డమైన ప్రిన్సిపల్లే అవి. వాళ్ళ నాన్నకు ఉల్టా చెప్తుండు, అప్పు ఇస్తే ఇట్లానే సంకనాకిపించినాం మనని, మమ్మల్ని, అది ఇది అని. అండ్ ఇట్ వాస్ రాంగ్ అనిపించింది నాకు కార్తిక్ ని అట్లా చూపించడం. అవునా? యా, ఐ డింట్ లైక్ ఇట్. అండ్ ద ఓన్లీ ప్రాబ్లమ్ వాజ్, అంటే అగైన్ వాడికి ఇష్టాలు అయిష్టాలు ఉండడం ఒక సైడ్, కానీ వాడిని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎట్లయిపోయిందంటే వాడు చాలా సెల్ఫిష్ క్యాండిడేట్ అన్నట్టు కనబడింది. సో నేను లాస్ట్కి వచ్చి నన్ను హీరో ఎవరు ఈ మూవీకి అని అడిగారు అనుకో, నేను సుబ్బు హరి అంట. నేను ఇట్స్ నాట్ ఈవెన్ కార్తిక్ వాళ్ళ ఫాదర్ కాదు, విలన్ కాదు, అందరిని పక్కన పెట్టే సుబ్బు హరి గాడు రాబాయ్. ఇట్స్ ఆల్మోస్ట్ మన దీంట్లో పేకమెడ్లలో ఎవరు ఉండేవాడు, సీను. ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ సీను అనిపించింది వీళ్ళిద్దరు. సో నాకు అదో పెద్ద ప్రాబ్లం ఉండే. అగైన్ ఇట్స్ నాట్ భారీ నెగిటివ్, దీనివల్ల అసలు బిస్కెట్ అయిపోయింది మూవీ అన్నది కాదు, కానీ ఇక తవ్వడం, ఇక షేక్ గాన్ కోసం తవ్వుతున్నాం ఏదో నెగిటివ్ రావాలని. నాకు హిస్ క్యారెక్టర్ ఆర్క్ కానీ వాడి క్యారెక్టరైజేషన్ కానీ చాలా చాలా మిస్లీడింగ్ అనిపించింది నాకు యాక్చువల్గా వాడి క్యారెక్టర్ కి ఏదైతే యూనిఫామ్ సెల్ఫిష్నెస్ ఇచ్చారో నాకు అది ఒక విధంగా నచ్చింది. ఎగ్జాక్ట్లీ నువ్వు ఏదైతే చెప్తున్నావు పాయింట్, నీకు ఏదైతే నచ్చలేదు ఇప్పుడు ఎందుకంటే ప్లాట్ ఇస్ ఆన్ ఫ్రెండ్షిప్నెస్ కదా. వై డిడ్ పల్లవి లైక్ కార్తిక్? ఏమో తెలియదు. ద ఓన్లీ రీజన్ వాళ్ళు, ద ఓన్లీ థింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటో సార్, విచ్ ఐ కెన్ రిలేట్ టు దట్. దీని వల్లనేమో పల్లవికి పడ్డాడు, అంటే పల్లవి అంటే వీడికి నచ్చింది అంటే స్టార్టింగ్ లో చూపిస్తారు కదా, ఊరికెళ్ళి బట్టలు తెచ్చుకుంటాడు వాడు, 5,000, 3,000, 2,000 అని. ఆ బట్టల కోసమే పల్లవి వీడిపైన ఫ్లాట్ అయింది. ఐ డోంట్ సీ ఎనీ అదర్ రీజన్. దాని సోషల్ మీడియా పిచ్చి చూస్తుంటే ఇట్స్ పాసిబుల్, రైట్? సో దట్ ఈస్ అ ల్యాక్ అనిపించింది నాకు. అండ్ ఎస్పెషలీ ఒక లీడ్ కి యూ షుడ్ మేక్ ద ఆడియన్స్ లైక్ ద లీడ్. ఎస్పెషలీ ఇలాంటి మూవీస్ లో కథ వాడు ముందరికి తీసుకెళ్దు. వాడి నోరుతోటి నువ్వు చెప్పించినావు మొత్తం, కార్తిక్ గారి నోరుతోటి స్టార్ట్ కానీ కిటికీ తీసి మొత్తం చెప్పిండు రాద్దాంతం. సో నేను ఇప్పుడు కార్తిక్ లెన్స్ త్రూనే చూస్తాం మూవీని అని టెక్నికల్ గా అలా వర్క్ అవ్వాలి. బట్ దట్ వాజ్ అనదర్ నెగటివ్ ఫర్ మీ. చెప్పు. బట్ నేను చెప్తున్నా కదా, సో నా కార్తిక్ కి నాకు ఒక అనుబంధం క్రియేట్ అవ్వాలి అలా. కరెక్ట్. నాకు కొంచెం ఇప్పుడు కేజీఎఫ్ ఎందుకు వర్క్ అయింది? కేజీఎఫ్ ఆల్సో వాడు చాలా నెగిటివ్, ఫుల్ సెల్ఫిష్, వాడు గ్రీడీ అన్ని ఉన్నాయి కదా. పీపుల్ కుడ్ రిలేట్ విత్ రాఖీ తోటి ఇవన్నీ మనకి ఎందుకు రాఖీ అని ఎవడు అనలే, అందరు ఆ రాఖీ యు ఆర్ రైట్ అన్నాడు. సో ఇందులో నాకు అది ఒక ల్యాక్ అనిపించింది. ఐమ్ నాట్ కంపేరింగ్ కేజీఎఫ్ టు దిస్, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది నాకు ఫుల్ అదే అన్ఫేర్ టు కార్తిక్ అనిపించింది నాకు అది. ఓకే, నాకైతే అది నచ్చింది యాక్చువల్గా. మరి పాజిటివ్స్ ఎందుకు చెప్పలే? మర్చిపోయాను కాబట్టి. అది మళ్ళీ నువ్వు ఎప్పుడైనా అన్నావు అనుకో, నువ్వు మర్చిపోయేది మళ్ళీ ఎపిసోడ్. ఇది ఎంత చిన్న పాయింట్, ఇది చాలా పెద్ద పాయింట్, మస్తు మర్చిపోతాం, చాలా పెద్ద పాయింట్. అంత లేదు, నేను కూడా మర్చిపోయినా అప్పుడు వాపస్ చేయడం. యూనిఫామ్ గా చేస్తారు, అది నాకు నచ్చింది. ఫ్రెండ్స్ ని కూడా స్పాట్ పెడుతున్నాడు, అయ్యని కూడా అంటున్నాడు. పోరి దగ్గర కూడా ఏం చేసిండు? పోరి దగ్గర జస్ట్ సింపింగ్ చేశాడు అంతే. బట్ వాడికన్నా పెద్ద సింప్ ఉండే ఈ హరిగాడు సినిమాలో. హరియా సుబ్బువా? హరి హీ హాస్ అ గుడ్ రీజన్. హరిది అయితే చాలా బాగుంటారు పాపం, మంచిగా చేసినాడు. కార్తిక్ వరకు అయితే అంతే ఉండాలి. ఆ క్యారెక్టర్ నాకైతే అది ఆ నెగటివ్ షేడ్స్ పెట్టడం, లేకపోతే గ్రే షేడ్స్ పెట్టడం నాకైతే నచ్చింది. ఓకే, నాకు అంటలేదు నిజంగా. నాకు ఎందుకు నచ్చింది అంటే ఐ థింక్ బికాస్ ఏదో ఊరు కదా, టౌన్ కదా అని చెప్పి అందరూ బాగా మంచోళ్ళు అన్నట్టు కాకుండా డిస్ఫంక్షనల్ చూపిస్తున్నారు. అట్లా అంటే ఇందులో ఈ సుబ్బుగాడే మంచోడు కాదు. అవును, కరెక్ట్. అది ఫేర్ పాయింట్. నాకు ఎందుకు నచ్చలేదు అంటే అది కార్తిక్ తో చేసేది లేకుండా నాకు ఒక్కటన్నా లీఫ్ ఇవ్వాల్సి ఉండే.
ఇప్పుడు పేకా మేడల్లో ఏంది అందులో హీరో అన్నట్టు కాదు, వాళ్ళిద్దరు లైక్ Right. ఒక ఇద్దరు కపల్ల లైఫ్ అది. ఇందులో ఏంటంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిండ్రు దట్ వీడి లెన్స్కి వెళ్ళి మీరు చూస్తారు. నాకు స్టార్టింగ్లో వాడు ఆ ఊరికి వస్తున్నప్పుడు ఏదైతే పెడతారో ఓకే ఆ పాయింట్కి పోదామా, బికాస్ దట్ వాస్ మై నెగటివ్. యా, అండ్ నేను జస్ట్ క్లోజర్ ఈ నీకు ఈ పాయింట్, నేను ఎందుకు ఇది నెగిటివ్ ఫర్ మీ అని నువ్వు ఒక ట్రీట్మెంట్ అన్న యాంగిల్ లైక్ ఆర్టిస్ట్ని ఆ పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ టేకింగ్ ట్రీట్మెంట్ అన్నావు కదా, దిస్ ఆల్సో గోస్ ఫర్ ద ఆర్టిస్ట్. ఏంటంటే నువ్వు ఒక లీడ్వి నువ్వు అని చెప్పి ఈ క్యారెక్టర్ రాసి యూఆర్ పుట్టింగ్ హిమ్ ఇన్ స్పాట్ అనిపిస్తుంది. ఇంకో వన్ ఆఫ్ ద హీ పుల్డ్ ఆఫ్ హీ డిడ్ బెటర్ అండ్ హీ వాజ్ షోన్ ఇన్ డిఫరెంట్ లైట్, అదంతా బాగానే ఉంది. కానీ గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం మూవీ బయటకు వస్తే ఇట్ డజంట్ హెల్ప్ ద ఆర్టిస్ట్. యా బట్ అది ఆలోచించాల్సింది ఆర్టిస్టే, ఇంకెవరు ఆలోచిస్తారు? కరెక్టే, పడదు. అవును అది కూడా కరెక్టే కదా సార్. సో అందుకనే చెప్పాను నేను. అయితే నేను కార్తిక్ ఆర్టిస్ట్కి చెప్తున్నాను, ఆలోచించు బ్రో. అన్కన్వెన్షనల్ అయితే మీరు చాలా ఆలోచించాలి, ఎందుకంటే వీళ్ళైతే కస్టమైజ్ చేసేలా లేరు, వీళ్ళలో ఫ్లెక్సిబిలిటీ లేదు అసలు అసలు. సో చాలా రిజిడ్ ఉన్నారు. సిమెంట్ తో పెడతారు వీళ్ళు స్టాండ్ ట్రైపాడ్, కెమెరా ఇంచు కూడా వెళ్ళదు అన్నట్టు. నాగార్జున. ఇప్పుడు ఆ నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ సీన్ లో కార్తిక్ నరేషన్ తో స్టార్ట్ చేస్తారు కదా, బ్రేక్ ద ఫోర్త్ వాల్. టెక్నికలీ ఓపెన్ బాత్రూమ్ అంటావు, అది వాలే లేదు. టెక్నికలీ అలా చేస్తే టెక్నికలీ నువ్వు చెప్పింది వర్తించాలి. ఏంటంటే ఒక వీడి పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే మొదలైందే వీడే కెమెరాలో గుడ్ల గుబలు ఇట్లా పెట్టి సో అది ఒక చేసినప్పుడు టెక్నికలీ అలా ఫాలో అవ్వాలి కన్సిస్టెంట్ గా, బట్ దట్ వాజ్ నాట్ ద కేస్. ఎందుకంటే వీడొక్కడే కాదు, సడన్ గా హరి సుబ్బు కూడా కెమెరాని చూసి మాట్లాడతారు. ఇప్పుడు ఈ కార్తిక్ గాడు కెమెరాని చూసి మాట్లాడడము, హరి సుబ్బు కెమెరాని చూసి మాట్లాడడం, దీంతోనే ప్రాబ్లం అయిపోయిందా అంటే లేదు, కాలేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హరి సుబ్బు కామెడీకి వచ్చి చూస్తారు, మనం కూడా కెమెరా చూసి మాట్లాడితే హరి సుబ్బులేమో కామెడీగా కెమెరా వైపు చూసి మాట్లాడతారు, కార్తిక్ ఏమో కొన్నిసార్లు కామెడీగా మాట్లాడతాడు, కొన్నిసార్లు చాలా సిన్సియర్ గా మన్ కీ బాత్ చేసుకుంటాడు, మిత్రం అనుకుంటా. సో ఈ లిటరల్లీ మిత్రోనే ఉండే. సో ఈ కాంట్రడిక్షన్ వచ్చేసరికి అక్కడ కన్సిస్టెన్సీ దెబ్బతింది, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కెమెరా వైపు చూసి మాట్లాడడం అనేది కూడా కంటిన్యూ చేయలేదు. పనమ్మాయి లాగానే స్టార్టింగ్ లో ఉండే, ఆమె అంట్లు గోదోమింది, బట్టలు ఉతికింది, అయిపోయింది. ఇది కూడా అంతే. అండ్ ఈ నరేషన్ నెగటివ్ పాయింట్ తో కలిపే పాయింట్ ఏంటంటే బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్. అదే అయితే నాకు అర్థం కాలేదు. సరే, ఎవరైతే ఈ ముగ్గురు కెమెరా వైపు చూసి మాట్లాడుతున్నారో వాళ్ళైతే ఎలాగో బ్రేక్ చేసిండ్రు ఫోర్త్ వాల్, ఓకే ఫైన్, కరెక్ట్. ఒకవేళ నువ్వు ఫోర్త్ వాల్ బ్రేక్ చేసే ట్రోప్ పెట్టినావంటే దాన్నైనా నువ్వు కన్సిస్టెంట్ గా లాగు ఎండ్ దాకా, అది కూడా చేయలే. దాని మీద ఇంకో దరిద్రం ఏంటంటే ర్యాండమ్ క్యారెక్టర్లు సడన్ గా కెమెరా లోపల చూస్తున్నారు, 4-5 చూసారు ఇట్లా వీళ్ళని కలిపి. వై? అక్కడ అవసరమే లేకుండే. అబ్సల్యూట్లీ. వాడు వెనక్కి చూసుకుంటూ ఇట్లా తిరిగి కెమెరాలోకి చూస్తున్నాడు, అండ్ వాడు కెమెరాలో చూసాక అప్పుడు కట్ అవుతుంది సీన్. అది వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఎట్లయితే మన ఈ రివ్యూ ఎపిసోడ్ అవసరం లేదు ఈ మూవీకి, అట్లానే కొన్ని వాటిలో సంబంధమే లేదు. వై ఆర్ యాక్టర్స్ లుకింగ్ ఇన్ టు ద కెమెరా? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అది ట్రోప్ కూడా కాదు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఫస్ట్ రూల్ నెంబర్ 1 కదా యాక్టర్ కి. ఇదిగో ఈ బొక్కలో మాత్రం చూడకరా నువ్వు, అన్లెస్ కావాలనే మనం చేస్తున్నాము, స్క్రిప్ట్ లో రాస్తుంది, నువ్వు మాత్రం ఇది ఒక్కటి తప్పితే అన్నిట్లో చూడాలి అని మాత్రం ఇస్ నాట్ ద ఫస్ట్ థింగ్ అని చెప్పలేదు డైరెక్టర్. మైక్ లేదేమో, మైక్ మర్చిపోయాను, అరుస్తారు కదా, ఓకే రోల్ కెమెరా యాక్షన్ అంటే మైక్ స్టాండ్ కూడా సిమెంట్, అది అక్కడ వరకు వెళ్ళలేదు డైరెక్టర్. అది నాకు నిజంగా నమ్మలేకపోయాను నేను. ఈ ర్యాండమ్ క్యారెక్టర్స్ ఎందుకు ఆల్ ఆఫ్ అ సడన్ బ్లంట్లీ ఇట్లా కెమెరాలో చూస్తున్నారు అనేది, ఇట్ వాస్ సో ఆక్వర్డ్. సో అది ఇంకా ఈ నరేషన్ కలిపి ఆ ఒక నెగటివ్ ఉండే. కన్సిస్టెంట్ గా చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడమే సినిమా ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక డిస్క్లైమర్ లాంటి సీన్ వస్తుంది, సంథింగ్ లైక్ తాత్పర్యం ఏంటంటే నో మ్యాజిక్స్ ఓన్లీ లాజిక్స్ అన్నట్టు ఏదో ఒకటి వస్తుంది సినిమా స్టార్ట్ అయ్యే ముందే. అవునా? మిస్ అయినా నేను. వస్తుంది ఒకటి, నేను ఏదో ప్రొడక్షన్ హౌస్ ది విఎఫ్ఎక్స్ అనుకున్నాను, పవర్ పాయింట్ స్లైడ్, లిటరల్లీ ఒక పవర్ పాయింట్ స్లైడ్. దాంట్లో ఏముందంటే నో మ్యాజిక్స్ ఓన్లీ లాజిక్స్ అన్నట్టు అర్థం వచ్చేటట్టు ఏదో పెట్టారు. ఎంతైనా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఒక్క స్లైడ్ పెట్టకపోతే ఎట్లా? ఎగ్జాక్ట్లీ.
పనిచేసినట్టు అదే అనిపించాలి. కానీ నువ్వు అలాంటి లిబర్టీస్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్స్ ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తారు అండ్ మధ్యలో సడన్ గా నరేషన్ కూడా చేస్తారు. ఇది నువ్వు వాడినప్పుడు నిజంగా ఇలాంటి క్యాజువల్ సినిమా అన్నప్పుడు దీంతో ఎంత ఇంకా కామెడీ పండించచ్చు. యా దట్ వాస్ మై నెగటివ్. ఆపర్చునిటీ వదిలేసుకున్నారు. అవును నాది థ్యాంక్స్ బోగస్. అది ఒక పెద్ద నెగిటివ్, అంటే పెద్ద నెగిటివ్ కాదు, ఒక నెగిటివ్ ఉండే. బట్ ఏంటంటే ద వే యూఆర్ ట్రీటింగ్ ద మూవీ, నువ్వు తీసే తరీకా, నువ్వు అనుకున్న జానర్ అంతా, ఐఎమ్ షూర్ నేను చూడలేదు కానీ ఐఎమ్ షూర్ దే థింకింగ్ ఇది అనేది కామెడీ జానర్ అని. ఆబ్వియస్లీ వెన్ నువ్వు కామెడీ జానర్ అన్నప్పుడు నువ్వు ఇంకా లిబర్టీస్ తీసుకోవాల్సి ఉండే. తీసుకున్నారు కానీ కన్సిస్టెంట్ గా ఫాలో త్రూ చేయలేదు. నేను అంటుంది ఏంటంటే ఎంతైతే తీసుకున్నారో అది సరిపోలేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ వేస్టేజ్ అంటాను నేను. ఎస్పెషలీ మెయిన్ అసలు లాస్ట్ కి క్లైమాక్స్ ఎట్లయితే ఎండ్ అవుతుందో చిత్రం, మెయిన్ ఇద్దరు క్యారెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరినే వాడలేదు అనిపించింది నాకు. ఎవరు కార్తిక్ అయ్యా ఇంకా పల్లవి అయ్యా, వాళ్ళిద్దరు వాడడమే కాదు, వాళ్ళిద్దరి గురించి కూడా చెప్పలే ఇక్కడ ఎక్కువగా చెప్పలే. ఎంతైతే చెప్పాలో అంత చెప్పలే అనిపించింది. సో ఏదైతే గంభీరతనం రావాలో, అబ్బా సరే లెట్స్ మూవ్ ఆన్. యా సో లైక్ కార్తిక్ అయ్యా ఇంకా పల్లవి అయ్యా, దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ మ్యాచ్. వీళ్ళిద్దరి మధ్యలో అసలు స్కోపే లేదు. దేవుడైనా దిగొస్తాడు కానీ వీళ్ళిద్దరు అయితే కలవరు అన్న ఒక ఇది దేశకు ఉండాలి. అది అసలు ఎక్కడ క్రియేట్ కాలేదు. ఆ పొటెన్షియల్ ఉండే అందరూ ఊరంతా అరే నువ్వు ఈ ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు అవన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని రావాలి. సో అది ఎక్కడ వీడు ఇష్టం వచ్చినాడు తిరుగుతుండు, అది ఇష్టం వచ్చినాడు తిరుగుతుంది, అందరు ఊరోళ్ళు అందరు చప్పట్లు కొడుతుండ్రు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో దెర్ వాజ్ ఇది రాలే. అండ్ నాకు ఎందుకు రాలే అనిపించింది అంటే, వన్ ఎక్కువగా వీళ్ళని ప్రమోట్ చేయలేదు, సెటప్ చేయలేదు అసలు. అండ్ సెటప్ చేయడం అంటే నేను స్క్రీన్ టైం అంటలేను, అసలు ఆ క్యారెక్టర్ ఎక్కువ వినబడలేదు. రైట్, బూరయ్య ఇంకా వాళ్ళ పేరు ఏదైతే ఉంటుందో పల్లెవాడ అయ్యేది ఎక్కువ వినబడలేదు ఆ క్యారెక్టర్. అరే నువ్వు సపోజ్ నీకు అడుగుతా బోగస్, ఎవరో మీ ఇంటి పక్కన అంకుల్ ఉన్నాడు ఒకడు, ఓకే ముసలాయన, ఆయన అంటే అందరికి పిచ్చ భయం. ఎవరినో అడుగుతావు అసలు ఎందుకు ఈ అంకుల్ అంటే భయం అందరికంటే, అరే చాలా ఖతర్నాక్ క్యాండిడేట్, దాదా ఉండే రౌడీ ఉండే బ్లా 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 అని చెప్తారు. చెప్పి ఆయన నీకేం భయం రా, మీ అయ్యి ఉన్నాడు కదా అని ఎండ్ అవుతుంది స్టోరీ. మా అయ్యి ఉంటే ఏంటి అంటావు నువ్వు అంటే, అరే మీ మొత్తం గలీలో ఆయనను కొట్టింది, ఆయన నొక్కింది మీ అయ్య ఒక్కడే అని చెప్తాడు. అది కూడా ఎస్టాబ్లిష్, అది దాన్ని స్ప్లిట్ చేసిండ్రు. ఏం చేయాల్సి ఉండే అంటే ఈ స్టోరీ మొత్తం ఒకేసారి చెప్పాల్సి ఉండే. ఈ పాటలుగా వీరయ్య గురించి చెప్పు, బూరయ్య గురించి చెప్పు అని ఇట్లా ఇన్స్టాల్మెంట్లో కాకుండా ఒకటేసారి చెప్పాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే నువ్వు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నట్టు అనుకున్నావు అనుకో, లాస్ట్లో మొత్తం ఫ్లాష్ బ్యాక్ చూపి నాకు స్టార్ట్ టు ఫినిష్. అసలు వీరయ్య కథ ఏంది, వాడు చీర కొట్టిను అంతా కులం వావ్. బూరయ్య అసలు ఏంది కథ వాళ్ళిద్దరిది, వీరయ్యకి బూరయ్య ఎర్రలారి నల్లలారి అన్నట్టుంది అది. వీరయ్య బూరయ్య ఏంటి అసలు వాళ్ళిద్దరు అన్టోల్డ్ కెమిస్ట్రీ ఏంటి అని లాస్ట్కి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా సీరియస్ నోట్ పైన అయిపోయింది మూవీ. నాకు ఈ బిట్స్ అండ్ పీసెస్ లా అసలు వీళ్ళు అయ్యేందుకు ఇంట్లో కూర్చుండు, వీరయ్య ఎందుకు ఊరంతా తిరుగుతుండు, అసలు దట్ ఈస్ అబ్సల్యూట్లీ లైక్ అండ్ సో మచ్ కన్ఫ్రంటేషనల్ కామెడీ స్కోప్ ఉండే అంటాను నేను. ఆ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కానీ ఏదైతే 1-2 సీన్లు చూపించి ఆ రోడ్ బ్లాక్ చేసి మనం చంపేద్దాం రా వీరయ్యని అవన్నీ కాకుండా వాడి మొత్తం ఆ కన్ఫ్రంటేషనల్ కామెడీ స్కోప్ అంతా కట్ అయిపోయింది. అండ్ స్కోప్ అనేది కామెడీకే కాకుండా డ్రామాకి కూడా చాలా స్కోప్ ఉండే. ఈ వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్ ఈ ఒక ట్రోప్ లాగా వాడారు కదా, నాకు అది ఒక పాజిటివ్ ఉండే. యాక్చువల్గా గూగుల్ కాశీ అనే క్యారెక్టర్ ఉండే, ఒక్క పాజిటివ్. నువ్వు మొత్తం పాజిటివ్ చెప్తలేవు, నువ్వు డైగ్రెస్ చేస్తావు కాబట్టి మొత్తం ట్రాక్ బోగస్. నేను ఒకసారి కార్ నడిపినా అంటే సిగ్నల్ పడినా కానీ లెఫ్ట్కి వెళ్ళాను, టీ జంక్షన్ లో కూడా స్ట్రైట్ వెళ్తా. సో ఆ గూగుల్ కాశీ క్యారెక్టర్ ఉన్నాడు చూడు, వాడు బేసిక్ గా ట్రోప్ ఇస్ ఫ్లాష్ బ్యాక్ బాబా. కరెక్ట్. సో ఆ ట్రోప్ ని వీళ్ళు వేరేగా వాడి ఊర్లో ఇంకో పెద్ద ఆయనకి ఆ ట్రోప్ ఇచ్చేసి వాడికి ఫుల్ బాటిల్ పెట్టినామంటే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అన్నట్టు. ఐ లైక్ దట్. కొంచెం డిఫరెంట్ గా వాడారు, ఉన్న ట్రోప్ నే కొంచెం ఫ్లేవర్ ఇచ్చారు. సో అదొక పాజిటివ్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ టు సీ ఎ డే వెరీ ఫ్లాష్ బ్యాక్ క్యాండిడేట్ ఉంటాడు కదా, వాలంటీరీగా వచ్చి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. లైక్ హీరో నాకు వద్దు చెప్పకన్నా కానీ విను అని చెప్తుంటాడట. దట్ విల్ బి అమేజింగ్. ఈవెన్చువల్లీ వర్షన్ అప్గ్రేడ్స్ వస్తుంది. బట్ కార్తిక్ నీ దగ్గర ఏమన్నా కాన్సెప్ట్స్ ఉంటే మా దగ్గర
మొదటిసారి ఎప్పుడైతే వీరయ్య గురించి చెప్తాడో అప్పుడే జస్ట్ ఝలక్ ఇచ్చి అంతెందుకురా మీ అయ్యనే ఇట్లా కుక్ అని కొట్టినట్టు కొట్టాడు టౌన్ సెంటర్ లో అని చెప్పి అలాంటి వీరయ్యనే అక్కడే ఎగ్జాక్ట్ గా ఆ టైంలో ఏదో ఇంటరప్షన్ వచ్చో లేకపోతే ఆ ఫుల్ బాటిల్ అక్కడే అయిపోవడంతో వాడు కథ అక్కడే ఆపిండు అనుకో, ఇంకో బాటిల్ తీసుకురావాలి. సో ఆ టెన్షన్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు. ఓహో మాయకి వీడికి అసలు గొడవలు కూడా ఉన్నాయా అని చెప్పి ఆ దోస్తాని అనేది తర్వాత రావాలి. ఆ మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ బూరయ్య వల్ల నా పెళ్లి కూడా అంటే మా నాన్న వల్ల నా పెళ్లి కాదు ఏదో వేసిండు దీంట్లో అని. అండ్ అట్లాంటి దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇది. ఎందుకంటే ఆ టెక్నిక్ ఆల్రెడీ ఈ సినిమాలోనే వాడారు, డీకాయ్ అంటారు. అవునవును. సుబ్బు ఎప్పుడైతే నా ఇష్టమైన అమ్మాయి ఈ బస్ లో ఉంది అంటే ఎప్పుడు గానీ ఇద్దరు అమ్మాయిలు చూపిస్తారు. హీరోయిన్ పక్కన వెనకాల ఇంకో అమ్మాయి ఉంటుంది. సో మనకేమనిపిస్తుంది, ఓ ఏదో కన్ఫ్యూజన్ ఆఫ్ ఎరర్స్, కామెడీ ఆఫ్ ఎరర్స్. సుబ్బుగాడి ఈ సెకండ్ అమ్మాయిని ప్రేమిస్తుండొచ్చు. చాలా క్లెవర్ గా వాడారు అది. సో అది నేను కూడా. సో అక్కడ నీకు డీకాయ్ టెక్నిక్ వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి ఉండే ఇది చాలా ఉండే ఇక్కడ మిస్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఆ గూగుల్ ఎవరైతే ఉంటాడో గూగుల్ కాశీని చాలా వాడి ఉండొచ్చు. ఎట్లయితే ఆ పని మనిషిని వాడలేదో ఐ థింక్ ఆ పని మనిషిది కూడా సెకండ్ హాఫ్ లో ఆఫ్ ద స్టోరీ వెన్ ఇదంతా నావిగేషన్ చేస్తున్నారు కదా, వీడి ఇంటికి వెళ్ళడం వేరే ఇంటికి వెళ్ళడం ఈ అబ్బాయిలు, ది కూడా వ్యూస్ పని మనిషి ఎట్లాగో వాడు ఒక ఫేవర్ లాగ్ చేస్తున్నాడు. ఏమని ఆ పని మనిషి వచ్చి అడుగుతుంది నాకు కూడా నేర్పి టిక్కు నేను చేసుకుంటాను. సో అదొక బ్రైబ్ ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పేవా అసలు కనుక్కున్నావా అంటే అని చెప్పి ఆ పని మనిషిని వీరే ఇంట్లో పనికి పెట్టి ఉండొచ్చు. There was so much of things they could have done. అంటే అగైన్ ఇది చేయలేదు కాబట్టి అడ్డంగా అసలు బిస్కెట్ అయిపోయింది మూవీ అని కాదు, కానీ ఇది చేస్తుంటే ఇట్ వుడ్ హావ్ గాన్ టు డిఫరెంట్ లెవెల్. అంటే అంత పొటెన్షియల్ కూడా ఉండే, దే హ్యాడ్ ద స్కిల్, వాళ్ళ దగ్గర ప్యాషన్ ఉండింది, ఆ విజన్ ఉండింది, ఫౌండేషన్ సెట్ చేశారు బాగా. అబ్సల్యూట్ నాగార్జున సిమెంట్స్ ఫౌండేషన్ ఎక్కడ వరకు అంటే ట్రైపాడ్ లో కూడా సెట్ చేసింది ఈ మూవీలో. సో కమ్ ఆన్, వీఆర్ ఎంకరేజింగ్ యూ. తప్పుగా అనుకోకండి, దరిద్రంగా అనుకోండి. లిటరల్లీ కన్స్ట్రక్టివ్ ఇది. సిమెంట్ కూడా ఆడుతున్నాం మేము. అది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పుల్ ఆఫ్ నాకు టర్న్ ఆఫ్. మిస్యూటిలైజేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఏదైతే ఉంటుందో చూడు, ఒక కామెడీ ఆర్ హ్యూమరస్ ట్రాక్ నువ్వు చూస్ చేసుకున్నావు, దాని తర్వాత కూడా నువ్వు యూటిలైజ్ చేయలేదు అంటే నాకు కొంచెం అక్కడ నేను డిసప్పాయింట్ అవుతా. ఎందుకంటే చేస్తుంటే మాత్రం అది లెవెల్స్ బెటర్ ఉండేది. నాకు పర్సనల్లీ బిగ్గెస్ట్ టర్న్ ఆఫ్ అయితే స్టోరీ టెలింగ్. సో ఆ కమిటీ కురాలేదు. ఎనీవేస్, సో ఇంకో నెగటివ్ ఏముండే అంటే కామెడీ బ్రో. దిస్ విల్ ఎఫెక్ట్ యువర్ థై గ్యాప్ రేటింగ్స్. మేకర్స్ మీరు వింటున్నారంటే మీకు అర్థం కావట్లేదు, చాలా ఇంపార్టెంట్. మిషలిన్ స్టార్ లాగా మాట. వాడు టైర్ కంపెనీ వాడు నేను హోటల్ ని రివ్యూ చేస్తా అన్నప్పుడు థియేటర్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకో నెగటివ్ వచ్చి కామెడీ బ్రో. నాకు కామెడీలో నెగటివ్ అనిపించింది అంటే ఇప్పటి వరకు మాట్లాడుకుంది అదే కదా కాదా. ఒకటి ఏంటంటే చాలా వరకు మేబీ 60% పండలేదు నాకు పర్సనల్ గా, 40% బానే ఉండే. అగ్రీడ్. అండ్ అందులో కూడా నాకు నచ్చనిది ఏంటంటే ద వే ఆఫ్ షూటింగ్ కామెడీ ఆర్ యునో ఎగ్జిక్యూటింగ్ కామెడీ. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. చాలా లిటరల్ గా చేశారు ఫర్ సమ్ రీజన్. అంటే ఇప్పుడు ఒక కామెడీ సన్నివేశంలో ఒక క్యారెక్టర్ కి బిస్కెట్ పడుతుంది, వాడు ఎవరినో అక్కడ చూస్తున్నాడు ఏదో ఒక అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తూ, అది అవుట్కమ్ ఇంకోలా తిరిగింది, వీడికి బిస్కెట్ పడింది. సో అబ్బా అని వీడి ఇట్లా షాక్ అయ్యి లేకపోతే ఇట్లా ఫ్రస్ట్రేట్ అవ్వడము, అది నువ్వు ఎంతవరకు అయితే నీ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ రైటింగ్ అయితే ఎంత ఉందో నువ్వు జస్ట్ నీ యాక్టర్స్ తో రియాక్షన్ ఇప్పించేసి ఉంటే దట్ వుడ్ హావ్ బిన్ మోర్ దెన్ ఎనఫ్. కామెడీ ఇంకా పండేది. కానీ ఇందులో ఏం చేశారంటే రైటింగ్ వీక్ ఉందంటవా? ఇందులో ఏం చేశారంటే ఇట్లా జస్ట్ రియాక్షన్ ఇచ్చి వదిలేస్తే, బాడీ లాంగ్వేజ్ తో లేకపోతే వదిలేస్తే ఈ మళ్ళీ చవట దద్దమ్మలకి అర్థం కాదేమో ఆడియన్స్ లో. అది ఆ యాక్టర్ నోరు తెరిపించి మొత్తం స్పష్టంగా నెత్తి మీద బాధాలి, ఇట్లా ఏమనిపిస్తుంది వాడికి, ఏం ఆలోచిస్తున్నాడు అని వాడు ఇట్లా నోట్తో చెప్పాలి. దాంతో నీ పంచ్ లైన్ లో నీ కామెడీలో ఉన్న ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది నువ్వే తుస్సు చేస్తున్నావు. అవును. మెయిన్ నా ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళు వెళ్తారు కదా రూమ్ కావాలని, ఆ రూమ్ కావాలని చెప్పి హరి అరేంజ్ చేస్తాడా రూము. దట్ హోల్ సీక్వెన్స్ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్ అనిపించింది. లోపలేమో కాటం కొట్టి నడుస్తుంది, బయటేమో వీడికి ఇది అవుతుంది. సుబ్బు ఒకడిని అంటే ద మోస్ట్ ఇర్రిలవెంట్ క్యారెక్టర్ ని బయట వదిలేసి నువ్వు మేనేజ్ చేసుకోరా అంటాడు, అండ్ ఇంత లోపల వస్తాడు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ కదా.
చాలా లూజ్గా చేశాను అనిపించింది, యా రైటింగ్ పరంగా, టేకింగ్ పరంగా అండ్ దీని పరంగా. ఎందుకంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే కామెడీ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే. వన్, ఒకటి క్యారెక్టర్స్ వల్ల, అండ్ టూ, ద ఫస్ట్ కామెడీ సీన్ ఏదైతే ఉంటుందో, ఈ సుబ్బు ఇంకా హరి వెళ్తారా ఇట్లా వాళ్ళ ఇంటికి వాడిని కలవడానికి కార్తిక్ ని. అక్కడ ఈయన వస్తాడు, ఎవరు అప్పిచ్చిన ఆయన మొత్తం చెప్తాడు ఇట్లా మస్తు ఏదో మైమ్ చేసుకుంటూ చెప్తాడా, వీళ్ళు అదే కాపీ చేస్తుండే బికాస్ దే నో ద స్టోరీ. ఆ సీన్ వదిలే దిస్ ఇస్ అ గుడ్ వార్మప్ అనిపించింది నాకు. బాగానే చేసిండు, మంచి సింక్ చేసిండు, ఎడిట్ బాగా చేసిండు. దెన్ ఇట్ వాస్ ఫాలోడ్ అప్ విత్ ఆ గంజి పడేయడం వీళ్ళ పైన, రైట్? అది కూడా మంచిగా ఉండే. అండ్ తర్వాత ఆమె చేసింది కాబట్టి, ఆమె చేసింది, వీళ్ళ రియాక్షన్స్ కూడా రైట్. సో ఐ థాట్ ఇట్ వాస్ బిల్డింగ్ అప్. ఓకే, ఇక వీళ్ళు ఇక దీన్ని తీసుకెళ్తానే ఉంటారేమో అనుకున్నా. అది ఎట్లా పడేస్తుండే అంటే మధ్యలో, దట్ ఈస్ వేర్ నాకు ఇట్ వాస్ నాట్ ఓన్లీ బ్యాడ్ రైటింగ్ అనిపించింది, బట్ ఇంటెంట్ కూడా లేకుండా అనిపించింది నాకు. ఆ స్ట్రాంగ్ కామెడీ ఈ ఫ్లేవర్ తీసుకొద్దాము ఒక నార్మల్ సీన్. అండ్ అగైన్ స్పీకింగ్ ఇన్ వెరీ స్పెసిఫిక్ కాంటెక్స్ట్, ఇది దేర్ ఆర్ గుడ్ యాక్టర్స్ హూ కుడ్ పుల్ ఆఫ్ కామెడీ. హరి ఆర్టిస్ట్ పెద్దగా ప్రూవెన్ కాకపోయినా కానీ వాట్ ఎవర్ హీ డిడ్ ఇన్ ద మూవీ, ఐ థాట్ దట్ ఓకే హీ కుడ్ హావ్ పుల్డ్ ఆఫ్. దట్ ఈస్ ప్రూఫ్ ఎనఫ్. యా, రైట్, దట్ ఈస్ ఎనఫ్. And you had Tata, you had that Panimanchi, Subbu, you had the mother herself, who could have, ఆమె అయితే 36 చేస్తుంది కానీ స్టిల్ షీ మేక్స్ ఇట్ లుక్ న్యాచురల్. yes, and you had మన వాడు కూడా మంచిగా చేసిండు యాక్చువల్లీ. వీరా రైట్ హ్యాండ్ ఉంటాడు చూడు, పెద్ద బిల్డర్, బోసో గీసో ఎక్కువ లేకుండా, ఎక్కువ గమ్ గమ్ గణేష్ అంతా అయితే లేకుండా. నేను అదే అంటున్నాను, దట్ వాస్ మిస్యూజ్డ్ అంటున్నా. ఆ క్యారెక్టర్ మిస్యూజ్ అయింది, ఆ క్యారెక్టర్ రాసిండు. హీరోయిన్ వాజ్ ఆల్సో డీసెంట్లీ డూయింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే పెద్ద వావ్ అన్నాడు కాదు కానీ హీరోయిన్ కూడా కొంచెం అట్లీస్ట్ ఆస్తో కూస్తో కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. సో అక్కడే పెద్ద ల్యాక్ అనిపిస్తుంది. నువ్వు అంటున్నావు కదా, నాకు ఇంటెంట్ కనబడలేదు. ఇంటెంట్ కొంచెం డెలికేట్ విషయం అది, ఇంటెంట్ మీద. ఓకే, ఇంటెంట్ కనబడలేదు నాకైతే. అది జస్ట్ అది ఉన్నది స్టార్ట్ చేసింది కూడా దారిలో అట్లా పడేసుకొని వెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా విషయాలు జస్ట్ అట్లా పడేసుకొని వెళ్ళిపోయారు. అది ఎందుకు చేశారో ఏమో నాకు తెలియదు. కామెడీ కూడా లిటరల్ గా, అది కామెడీ అయితే నాకు ఆడియన్స్ మీద అస్సలు కాన్ఫిడెన్స్ లేనట్టు అనిపించింది వాళ్ళ కామెడీ చూస్తే. నాకు ఇప్పుడు నాకు సర్వే చేయాలనిపిస్తుంది. ఆడియన్స్ కి ఇప్పుడు కనుక మనీ అవి ఇవి చూపించినాం అనుకో, వాళ్ళు నవ్వుతారా, అసలు వాళ్ళకి అర్థమవుతుందా అది ఏ క్వాలిటీ కామెడీ అని క్షణక్షణంలో కానీ. ఐఎమ్ నాట్ షూర్. ఈ జెన్జీస్ పైన, బూమర్స్ పైన పెద్ద నమ్మకం లేదు. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, వీళ్ళకే లేదు. నాకు అది కూడా నచ్చింది. అంటే అగ్రిమెంట్ చేసుకుంటారు చూడు, సుబ్బు ఇంకా కార్తిక్, రైట్, నాకు పడితే నాకు, నీకు పడితే ద హోల్ సీక్వెన్స్ వెల్ డన్. కానీ అది అగైన్ అన్ని పండుతాయని కాదు, బట్ అట్లీస్ట్ ఒక 60 to 65% పండాలి. అండ్ 60% పండలేదంటే దట్ ఈస్ కొంచెం చర్చించాల్సిన విషయమే అది. కొంచెం గిలుకోవాల్సిన విషయం అది, కొంచెం గోక్కోవాల్సిన విషయం. నెక్స్ట్ నెగటివ్ నాకు వచ్చేసి గీక్కోవాల్సిన విషయం. షూర్, ఎడిటింగ్. ఇది ఒక లైట్ నెగటివ్, ఇది భారీ నెగటివ్ కాదు. ఎందుకంటే ఇక్కడ అక్కడ బాగానే ఉండే ఎడిటింగ్ కూడా. ఎక్కడ నాకు మిస్ అయింది అనిపించింది అంటే, ఎండ్ టైటిల్స్ లో కొన్ని సీన్స్ అవసరం కంటే తొందరగా స్టార్ట్ అయిపోయినాయి, ఎస్పెషల్లీ కామెడీ సీన్స్ లో, వేర్ టైమింగ్ ఇస్ తూకం బట్టి ఉంటుంది కామెడీ విలువ. అది ఆచితూచి నాలాగే నేను ఎట్లా ప్రతి వర్డ్ ఆచితూచి మాట్లాడుతాను, అంత లేదు. సో ఎస్పెషల్లీ కామెడీ డైలాగ్ సీన్స్ లో ఎక్కడైతే టైమింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టైట్ అనేది, అక్కడ అవసరం కంటే తొందరగా స్టార్ట్ అయిపోతున్నాయి కొన్ని సీన్స్. కొన్ని సీన్స్ స్టేయింగ్ ఆన్ లాంగర్ దెన్ ఓవర్ స్టేట్ దేర్ వెల్కమ్. ఎప్పుడో కట్ చేయాల్సి ఉండే, కానీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఒక 2 seconds ఇంకా కొంచెం ఎక్కువ వదిలేస్తున్నారు. అది అక్కడ కొంచెం నాకు ఆఫ్ అయింది. అంటే మన నవ్వు ఆగే వరకు ఆ సీన్ నడవాలి లిటరల్లీ. అండ్ కానీ నాకు ఎడిటింగ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వాజ్ ఈ కార్తిక్ ని స్పీడ్ ర్యాంప్ చేయడం. అదైతే దట్ వాజ్ లైక్ అ క్రిమినల్, అది క్రైమ్ అనిపించింది నాకు. హౌ కుడ్ యూ? గ్లేస్ బాల్ క్రికెట్ అయినా కామెడీ అయినా టైమింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, ఈ పోరి అన్ఐరానికలీ బ్రూట్, జోక్ అని కాదు, లేకపోతే సర్కాజం వెటకారం కూడా కాదు, లిటరల్లీ సటైర్ కూడా కాదు, లిటరల్లీ ఈ పోరి సెల్ఫీ సెషన్ చూపించారు ఈ సినిమాలో. ఐ హ్యాడ్ టు సిట్ త్రూ సమ్ ర్యాండమ్ చిక్స్ సెల్ఫీ సెషన్. అండ్ అదే కాదు, దాని తర్వాత అప్లోడ్ చేస్తుంది, దాని తర్వాత జనాల లైక్లు వస్తున్నాయి, అండ్ సిన్సియర్ గా ఈమె పొంగిపోతుంది ఆ లైక్స్ చూసి.
అండ్ పొంగిపోతూ మళ్ళీ కెమెరాలో స్ట్రైట్ చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది. ఓపెన్ బాత్రూమ్ చూస్తే అందరికి చిరునవ్వే. అక్కడతోనే ఆగలేదు. చిరునవ్వే కాదు, చిరునవ్వు వచ్చిన తర్వాత అది ఏదో క్యారెక్టర్ అది లోయలో పడి దూకి సచ్చినట్టు ఫ్రీజ్ ఫ్రేమ్ చేశారు ఆ స్క్రీన్. అదేదో దాని ఫోటో ఫ్రేమ్ ఇట్లా గోడకెక్కినట్టు ఆ మూమెంట్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? వాట్ వాస్ ద లాజిక్ బిహైండ్? అంటే ఆల్రెడీ చెప్పారు నో లాజిక్స్ మ్యాజిక్స్ అని, కానీ ఫ్రీజ్ ఫ్రేమ్ ఎందుకు చేస్తావు నువ్వు? దీనికి లైక్స్ వస్తున్నాయంట, సెల్ఫీలు తీసుకుందంట, అది ఇట్లా ఆనందంతో ఇట్లా నవ్వుతుంది, నువ్వు ఫ్రీజ్ ఫ్రేమ్ చేస్తున్నావు. నిజంగా నేను మళ్ళీ చెప్పాలి, అది దేర్ నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అని. లేదు, ఇట్స్ రిటారికల్ క్వశ్చన్. నేను రిటారికల్ క్వశ్చన్ లాస్ట్ టైం ఆన్సర్ చేసింది 92లో. అర్థమవుతుందా? కానీ ఈ పోరితో కొంచెం పంచాయతీ ఉంది. నాకు ఈ పోరిని చూసే డౌట్ వచ్చింది. ఇందులో కూడా ఒక థై గ్యాప్ కాన్స్పిరసీ థియరీ ఉంది. ఎందుకంటే కాకినాడ పోరి ఏ కాకినాడ అంటే కాకినాడ నుంచి వచ్చిందంటవా? నో, బికాస్ కాకినాడలో లేదు. ఓకే. ఎందుకంటే ఎందుకు ఇంత సోషియోపాథిక్ ఉంది ఈ పోరి అంటే సెకండ్ హాఫ్ లో కవరేజ్ ఇచ్చుకుంటది. నీకు నా నవ్వు కనిపించింది కానీ నా నవ్వు వెనకాల ఉన్న బాధ కనబడలేదు. నీకు నాకు తుమ్ము కనిపించింది కానీ తుమ్ములో చీమిడి కనిపించలేదు. నీకు రోడ్డు మీద నీకు నేను వీడిని పొడుస్తున్నట్టుగా అనిపించింది కానీ నా కళ్ళల్లో నా బాధ కనపడలేదు. అంటే నా వీప్ పైన కురుపు కనబడలేదు. ఏదో కవరింగ్ ఇచ్చుకుంది అట్లా, ఏదో సినిమాలో చేసిన తిక్క పనులంతా ఏదో లోపల బాధపడుతున్నట్టు, అసలు అమ్మాయిని గాన నాకు అసలు ఎక్స్ప్రెషనే లేదు అన్నట్టు, అందుకనే షాపింగ్ మాల్స్ లో అందరు చూసేటట్టు అరుస్తుంది, ఏందేందో ఇవన్నీ చేస్తుంది. మళ్ళీ ఆ కళ్ళు బ్లింకింగ్ ఒకటి. ఆ పోరి ఒకవైపు పెడితే వీడయ్యా బూరయ్యా సినిమా అంతా ఇట్లా వేలాడి పడి ఉంటాడు కుర్చీ మీద బా అని చెప్పి, వీడు ఏమన్నా ఇట్లా గుడ్లగూబలా ఇట్లా చూస్తూనే ఉంటాడు అని చెప్పి, వాడు ఏమన్నా అంతే గుడ్లగూబలా చూస్తూనే ఉంటాడు. లాస్ట్ లో సడన్ గా ఎక్కడి నుంచో స్ప్రైట్ ఇట్లా వస్తుంది, ఇట్లా బాడీలో జోష్ వస్తుంది, ఫుల్ పౌరుషము, ఇట్లా చేత్తో మూవ్మెంట్స్ చేస్తున్నాడు. సో ఇది చూసి నాకు ఎక్కడో సెట్ కాలేదు. దీని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే ఎవరికి తెలియకుండా అమలాపురం హ్యాస్ బీన్ ఇన్ఫెక్టెడ్ బై ద రెప్టిలియన్స్. ఇట్స్ ద లిజర్డ్ పీపుల్ బ్రోడ్. ఓకే, బోగస్. జస్ట్ ఆ పోరి కళ్ళు బ్లింక్స్. రిపీట్ దట్ అగైన్. కళ్ళు ఎట్లయితే బ్లింక్ చేస్తుందో ఇదేదో క్యూట్ టౌన్ పోరి కాదు. ఇట్ ఈస్ ద లిజర్డ్, ఇట్ ఈస్ ద రెప్టిలియన్. ఈ పోరిలో ఉన్న హిడెన్ రెప్టిలియన్. ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద నాగాస్. మన పాత హిందీ సీరియల్స్ లో రామాయణం, మహాభారతం లాంటి సీరియల్స్ లో బాలికే అంటారు అమ్మాయిల్ని. ఇది బల్లికే. అది అంటే నువ్వు అంటున్న ప్రకారం, హే మైక్, దీని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ రెప్టిలియన్ జాతికి సంబంధించిన డార్మెంట్ ఏజెంట్స్ అంటావా? అందరూ కాదు స్టీవ్, ఇద్దరు ముగ్గురే. అది ఊర్లో వాళ్ళకి ఎవరు తెలియదు. అంటే దీని అర్థము బూరయ్య అండ్ పల్లవి కంటే ఇంకా ఒక ఏజెంట్ ఈ ఊర్లో దాక్కున్నాడు. ఏజెంట్ రమ్య, హరిగఢ్ పోరి. ఐ మీన్ లుక్ ఎట్ హర్, లుక్ ఎట్ ద ఐస్, సీక్రెట్ ఆఫ్ ద నాగా. ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తూ ఉంటే అతిగా మాట్లాడాలి, లేకపోతే అస్సలు మాట్లాడద్దు. మూడో వాడు ఈ మధ్యలో ఉండుంటాడు. వాడే వీరయ్య ఏమో చెప్పలేం. రీసెర్చ్ చేయాల్సిన విషయం ఇది. అగైన్ ఇట్ హ్యాస్ టు గో టు ద గంభీరత. బట్ అమలాపురంలో జరుగుతున్నది ఆ ఊరు వాళ్ళకి తెలియదు అసలు ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది ఆ ఊర్లో అనేది. అంటే ఇది మరో కాకినాడ అవ్వబోతుందా? మేబీ. ఓ నో మార్క్, ఇది ముందర ఎందుకు చెప్పలేదు? నీ పేరు మార్కా మైకా? నీ పేరు మార్కా మైకా? సో కానీ ఇదిగో బల్లికా వాజ్ అగైన్ టచ్ ఆఫ్ బ్యూటీ. ఎగ్జాక్ట్లీ. ఇది సినిమాలని అనలైజ్ చేయడం అనేది, రివ్యూ చేయడం అనేది, ఇది ఎక్స్పర్ట్స్ ఇట్లా ఏదో వచ్చే పెడితే అంటారు ఇలా కొలతలు తీసినట్టు, వాతావరణం గురించి మాట్లాడినట్టు, అట్లా కాదు. ప్రొఫెషనల్స్. నువ్వు ఇట్లా రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ ని తెలుగులో ఏమంటారు అంటే గీతల మధ్యలో చదువు. అది చేస్తాం ప్రొఫెషనల్స్. అది ఊరికేనే ఏమనుకున్నా, అల్లటప్పాడు వచ్చి అవార్డ్స్ తీసుకుపోతాడు అనుకున్నా. ప్రొఫెషనల్స్ అయితే అవార్డ్స్ వస్తాయి. అందుకనే కిలో లెక్క వస్తాయి మాకు వారం అవార్డ్స్. ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే చేయండి థై గ్యాప్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. కానీ బలీలకు కాదు, బలీలు అట్లా. ఇట్స్ ద నాగాస్, ఇట్స్ ద సీక్రెట్ ఆఫ్ ద నాగాస్. బట్ అది నెగటివ్ కాదు, బట్ ఇట్స్ అ కాన్స్పిరసీ. ఇట్స్ అ కాన్స్పిరసీ. ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ సెగ్మెంట్ అది. సో అగైన్ బోగస్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్
ప్రొఫెషనలిజం. థ్యాంక్ యూ. చాలా కష్టపడాల్సి వచ్చింది. యా, కానీ బూరయ్యకి వద్దాం వాపసు. ఓ ఎస్ ప్లీజ్. అగైన్ వెరీ బ్యాడ్లీ రిటర్న్ క్యారెక్టర్ అనిపించింది నాకు. వెరీ బ్యాడ్లీ. ఎక్స్ట్రీమ్లీ లైక్ టాక్ అబౌట్ మనీ ఆన్ ద టేబుల్. ఇన్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇట్ వాస్ 3-dimensional బ్యాడ్ రైటింగ్. మనం పొటెన్షియల్ గురించి మాట్లాడినాం కదా, వేస్టెడ్ పొటెన్షియల్ అంతా వేస్ట్. ఇది బూరయ్య క్యారెక్టర్ అండ్ వీరయ్యతో ఉన్న ట్రాక్, ఇట్స్ ఆల్మోస్ట్ అ దళపతి కరెక్ట్ పొటెన్షియల్ ట్రాక్. కరెక్ట్. I mean, they were so close to making it a parody. మనం చూసేది వాళ్ళు చూడలేకపోతారా, లేకపోతే మన తెలివితేటలు అంటావా? అసలు వాట్ ఈస్ ద రీజన్ బోగస్? ఏమో ఇలాంటివి మనకే కనబడతాయా, లేక ఇంకెవరికి కనబడవా? ఐ డోంట్. నేను ఎగ్జాక్ట్లీ అదే అందాము కదా. ఆయన ఇట్ వాస్ సచ్ ఎ స్ట్రాంగ్ స్టేట్మెంట్, బట్ బాలిక వాజ్ బెటర్ స్టేట్మెంట్. కానీ నేను ఏమంటారు, ఆవగిజంతో క్లోజ్ ఉండే ఫర్ దిస్ టు బికమ్ ఎ దళపతి ప్యారడీ అని చెప్దాం. దట్ వాస్ మై ఎండింగ్ స్టేట్మెంట్. అది చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు గుణపాఠాలు అన్న. It's not surprising, bro. We're professionals on the same page. Great minds. Yeah. Not in this room. Exactly. ఉన్నారు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. అదే చెప్దాం అనుకుంటారు మీకు. కానీ అదే పాయింట్, ఎంత క్లోజ్ ఉండే. ఇట్ వాస్ సో సిమిలర్ సెటప్ ఉండే. యూ హ్యాడ్ ఆల్ ద మూవింగ్ పార్ట్స్, బట్ యూ హ్యాడ్ టు మేక్ ఇట్ ఎ లవ్ స్టోరీ. ఇది మన దరిద్రం. దారిలో పడేసుకున్నాం అన్ని సామాన్లన్నీ పడేసుకున్నాం. ఎట్లా అంటే ఎద్దు బండిలో పోతున్నాం మెల్లగా. నీ దగ్గర మస్తు పైసలు ఉండే, ఓకే, నువ్వు పోయి ఒక 2 టన్నుల బియ్యం కొన్నావు. కానీ కొని ఏం చేసినావు కదా సార్, అన్ని బస్తాలకు బొక్కలు పెట్టి ఇంటికి మెల్లిగా వచ్చినావు చీరిగ్గా. ఆ బియ్యం మొత్తం రోడ్డు పైన పడే అంత టైం తీసుకున్నావు నువ్వు ఇంటికి రానికి. అంత ఇంటికి వచ్చేసరికి ఏం బియ్యం లేకుండే, మిగిలిన ఏదో ఆస్తో కూస్తో ఉండే. అదే ఆ 40% పాజిటివ్స్ మనం మాట్లాడుకున్నాం. ఎంత చేసి ఉండదు చెప్పు వాళ్ళిద్దరితోటి. మళ్ళీ పోనీ మన క్యాండిడేట్లు డెలివర్ చేయలేరా అంటే అది కూడా కాదు, మస్తు డెలివర్ చేస్తుండే వీళ్ళిద్దరు. కానీ ఇట్స్ అన్ఫార్ ట్రాజెడీ నోయ్. నాకైతే ఇది రాను ఎంత పెద్ద ట్రాజెడీ అయిపోతుంది అంటే, పెట్రోల్ రేట్లు పెరగడం ఎంత పెద్ద ట్రాజెడీనో ఇది అంత పెద్ద ట్రాజెడీ. వీరయ్య చేసిన యాక్టర్ మస్తు ఉంటాడు, నాకు చాలా ఇష్టం. ఐ వాజ్ హ్యాపీ ఎందుకంటే ఈ సినిమాలో కొంచెం ఇంకా ప్రామినెంట్ రోల్ వచ్చింది. జస్ట్ ఒక సైడ్ గుండాలా కాకుండా ఒక ఫాదర్ ఇన్ లా ఆపోజిట్ సైడ్ అండ్ ప్రెజెన్స్ బాగుంటది పాపం. హీ హాస్ ప్రెజెన్స్. నేను ఎప్పటి నుంచో చూసిన. ఐ లైక్డ్ హిమ్ ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ లిటరలీ. నేను తమిళ్ మూవీలు చూసిన ఆయనని, తమిళ్ అండ్ ఆబ్వియస్లీ అప్పటి నుంచి నాకు నచ్చుతారు. సో అదొకటి. కాకపోతే బూరయ్య దాంట్లో ఆన్ పేపర్ మొహమ్మద్ కేఫ్, మైకల్ వాన్ గుర్తుందా? మంజరేకర్ మంజరేకర్ వీళ్ళిద్దరు. ఆకాష్ చోప్రా, మంజరేకర్ అండ్ ఆకాష్ చోప్రా వన్ బ్యాచ్. ఓకే, బిట్స్ అండ్ పీసెస్. హిస్ బిట్స్ అండ్ హిస్ పీసెస్. వాళ్ళు ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి, బిట్స్ అండ్ పీసెస్. ఓ యా, యాక్చువల్లీ మనం ప్రొడ్యూస్ చేయాలి, మన ఐడియా. షిట్, పబ్లిక్ ఫోరం లో చెప్పేసి. బూరయ్య ఆన్ పేపర్ ఆ క్యారెక్టర్ తో ఏదైతే ఉద్దేశం ఉండనో, ఇంటెంట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ విలువ, లైఫ్ లో లాయల్టీ ఎంత ఇంపార్టెంట్, అండ్ ఆ విలువ అనేది బూరయ్యకే కాదు వాడి దోస్తున్న వీరయ్య కూడా తెలుసు. ఎప్పుడు అడగంది 50 లక్షల్ని నో అన్నవాడు సడన్ గా వచ్చి ఒకటి అడిగాడు. అండ్ అడిగినప్పుడు వీరయ్య ఆల్సో వెంటనే వీరయ్య కూడా గుర్తు చేస్తున్నాడు దట్ దిస్ ఇస్ ద మూమెంట్. ఇప్పుడు నేను నిలబెట్టకపోతే ఇంకోసారి వీడి మొహం చూపిలేను నేను. అంటే వీడికంటే చిన్నోడిని అయిపోతాను. సో సొంతంగా వాడు ఇక్కడికి వచ్చి నోరు తెరిచి నన్ను అడుగుతున్నాడు పీటల మీద ఉన్నప్పుడు కూడా, అంటే దట్ మీన్స్ ఐ నో హౌ సీరియస్ ఇట్ ఇస్. లేకపోతే వీడు ఊరికి అడిగే టైప్ కాదు. అండ్ ఈ టైంలో ఇట్స్ నౌ సుబ్బు. ఇట్స్ నా మూమెంట్ టు షైన్. ఇది నా మీద సవాల్, ఇది టెస్ట్ ఆఫ్ మై క్యారెక్టర్. సో వాడు కూడా వచ్చి ఎంతైతే డెడ్ పాన్ గా ఎట్లా అంటాడో నార్మల్ గా, సరే బూరయ్య ఓకే అనగానే మిగతా వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. దట్ వాస్ అగైన్ అ గుడ్ చాయిస్. నాకు నచ్చింది ఏంటంటే వచ్చి ఫస్ట్ వాటర్ తాగుతాడు. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ మూమెంట్ అది. ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ రియలైజ్ దిస్. ఎందుకు అది చాలా ఇంపార్టెంట్ అంటే, అదొక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ కి వీరయ్యకి ఆ ఛాన్స్ ఇచ్చిండు బూరయ్య టు రిటర్న్ ద ఫేవర్ అని. సో ఆ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ లో జనరలీ ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాట్ ఎవర్ ఆ ఎగ్జిబరెన్స్ కంట్రోల్ చేయడానికి పీపుల్ డ్రింక్ వాటర్. సో దట్ వాస్ పెయింటింగ్ ద పిక్చర్ అబౌట్ వీరయ్యస్, వాట్ ఈస్ ఆ వీరయ్య లోపల ఏమవుతుంది అని తెలుసుకోవడానికి. ఇట్ వాస్ వెరీ గుడ్ మూమెంట్. ఎంత నీట్ గా ఇట్లా వచ్చిండు, మంచిగా ప్లాస్టిక్ వాటర్ తాగిండు, సరే బుర్రయ్య అన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఈ సీన్ లోనే మిగతా సినిమా కామెడీ సీన్స్ ఎట్లా చేశారు అంటే, ఉదాహరణ కోసం వీరయ్య వచ్చి ఇట్లా నీళ్లు తాగుతున్నాడు, అబ్బా బుర్రయ్య ఫైనల్ గా వచ్చాడు నా దగ్గరికి, ఇప్పుడు వాడిని ఒప్పేసుకుంటా అని ఇట్లా మాట్లాడితే దరిద్రుడికి ఈ రోజు అదే
ఇలాంటి వాడు సెల్ఫ్ నరేషన్లు చేసుకుంటే ఆ కామెడీ సీన్స్ లో అట్లా ఉండే. యా ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్. అవును ఇక్కడ మాకు అర్థం అవుతుంది వీడు ఏం చేస్తున్నాడు, వీడు నీళ్ళు ఎట్లా బ్రూట్ గాన్కే అర్థమైంది అంటే. నాకు అన్నర్థం అవుతాయి బోగస్. మీరు ఊహించుకోండి, నువ్వు ఎందుకంటే బ్రూట్ గాన్కే ఆడియన్స్ ని అంతలా తక్కువ అంచనా వేయొద్దు. నువ్వు ఎందుకు ఆ కార్తిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడి బాస్ లాగా మాట్లాడుతూ ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు రుద్ది చెప్తున్నా కాబట్టి ఒత్తి చెప్పాలి ఈ పాయింట్. కానీ అది కూడా పండలేదు ఆ స్టఫ్. దే వేస్టెడ్ హిమ్ ఆల్సో కంప్లీట్లీ వేస్టెడ్. కానీ ఈ బూరయ్య ఉన్న క్యారెక్టర్, ఈ ఆర్క్ వెనక ఉన్న ఉద్దేశం మంచి ఉద్దేశం, మళ్ళీ పొటెన్షియల్, మళ్ళీ మనీ ఆన్ ద టేబుల్. యా కానీ ఎలా చూపించారంటే దే వేస్టెడ్ ఆ జర్నీ అసలు చూపినే లేదు నా ప్రకారంగా. నా ఉద్దేశంలో ఎంతవరకు అయితే చూపించారు, ఎంత చూపించారు. ఈ కార్తిక్ గాడికి ఏవైతే కంప్లైంట్స్ ఉండేనో ఆ ఒక్క 5 లక్షలది పక్కన పెట్టు, మిగతాదంతా వ్యాలిడ్ కంప్లైంట్సే. అవును, ఏం చేశాడు? ఒక ప్లాన్ లేదు, ఒక డైరెక్షన్ లేదు. హీ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇట్స్ ఎ విలేజ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ బ్రూట్స్ రా. అంతే. అవును, నువ్వు ఉండాల్సినాడు అక్కడ. నేను ఎమ్మెల్యే, అన్ఫార్చునేట్లీ నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. ఆ ఊరు ఎమ్మెల్యే నేను. కంపు చేస్తున్నావు బాగా. ఐ సెట్ ద వే ఫార్వర్డ్ వాళ్ళందరికీ. కానీ ఏదైతే టాక్టికల్ స్టఫ్ ఉండేనో ఆల్ మిస్టేక్స్. ఓవరాల్ ఆర్క్ వాస్ గుడ్. They went horribly wrong. మిస్కాల్కులేషన్. Miscalculation. నావైతే అవే నెగటివ్స్. పొటెన్షియల్ అయితే ఎస్పెషల్లీ బూరయ్య వీరయ్య ఆర్క్ ఇట్ వాస్ అనదర్ లెవెల్. నేను ఇప్పుడు చాలా డిసప్పాయింటెడ్ ఉన్నా యాక్చువల్లీ. ఎందుకంటే నువ్వు నా థండర్ స్టీల్ చేసినావు, నువ్వు దళపతి అనేసినావు. నేను అనుకున్నా వీడికి మస్తు ఇంప్రెస్ అవుతాడు బోగస్ గారు, ఇప్పుడు నేను దళపతి అంట నేను అని. నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి బ్రో, వి ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఇది ఒక దరిద్రం. ఎన్ని చెప్పలేదు నువ్వు విషయాలు. యాక్చువల్లీ మనం ఇద్దరం చేయడం వేస్ట్ ఉంటుంది. మనం ముందే చిట్టీలు వేసుకొని చూసుకోవాలి. నీవన్నీ యాక్చువల్లీ మన పని తగ్గించుకోవచ్చు. ఎట్లా ఆల్టర్నేట్ చేసినాం అనుకో, ఒక వారం నేను, ఒక వారం నువ్వు. కరెక్ట్, మస్తు అయిపోతుంది. మస్తు. అప్పుడు కానీ బద్దు కాదు మన. నేను ఇందాక రీల్ గురించి మాట్లాడినా కదా, జోక్ ఏంటి తెలుసా? అరే నువ్వుకేంది ఇప్పుడు వ్యాపారం చేయాలి కదా అని ఒక ఫ్రెండ్ అంటాడు. ఇంకో ఫ్రెండ్ అంటాడు అవును రా వ్యాపారం చేయాలంటాడు. అయితే సరేరా సగం నీది సగం నాది ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అంటాడు. ఓకే అంటాడు. నష్టం వస్తే సగం నీది సగం నాది ఓకే కదా అంటాడు. ఓకే అంటాడు. మరి లాభం వస్తే అంటే అరే నువ్వు నేను వ్యాపారం చేస్తే లాభం పెడికెళ్ళి వస్తా. అట్లనే సెల్ఫ్ అవేర్నెస్, ఆ లెవెల్ ఆఫ్ ఏజెన్సీ ఉండాలంట నేను మినిమం. సో అది ఇక అన్ని పాయింట్స్ కవర్ చేసినా. నువ్వు ఇంకా ఇంకా 2 ఉన్నాయి బ్రో చేతిలో. ఇంకా 2 ఈ పాయింట్ చిన్నవే. అరే ఇదిగో నువ్వు ఇవన్నీ ఏకైతే తొందరగా అయిపోతాయి. డైరెక్టర్లు కూడా క్రూ కూడా ఇంత డైసెక్ట్ చేసి ఉండరు. ఓకే సరే ఫాస్ట్ గా చెప్పైతే నా ఆకలిస్తుంది. ఆ క్రికెట్ మ్యాచ్ ఎంత సీరియస్ తీసుకున్నారు. ఇట్స్ నాట్ అ నెగటివ్, ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వేషన్. కానీ ఆ క్రికెట్ మ్యాచ్ కి ఒక స్కోర్ కార్డ్ గ్రాఫిక్ పెట్టడము, ఇంకా జస్ట్ ఒక వ్యాగన్ వీల్, స్పైడర్ వర్మ్లు ఇవి ఒకటి చూపించడమే తక్కువ ఉండే. పిచ్ రిపోర్ట్ ఎగ్జాక్ట్లీ. మంజరేకర్ గారు మంజరేకర్ని హార్ చేసి ఊరోళ్ళని బిహేవ్ అనడం. అండ్ ఇంకా పక్కన జస్టిన్ లాంగర్ ని పెట్టాల్సిన పవిలియన్ లో ఎలీట్ అసలు చెతకొండి తనడానికి. ఓ ఇద్దరిని పెట్టి కొబ్బరికాయలు తాగేటట్టు. నాకు సడన్ గా ఇదేంట్రా వీడు ఇంత సీరియస్ తీసుకుంటున్నారు, వికెట్లు పడ్డం చూపిస్తున్నారు. నాకు ఏమనిపిస్తుంది సార్, ఐ థింక్ ద డైరెక్టర్ వాజ్ ఫూల్డ్ బై ఏడీస్ ఏమో. ఇవన్నీ ఏడీస్ ఇట్లా చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు సైడ్కి వెళ్ళి చేసుకుంటారు. కానీ ఒక డిస్కౌంట్ పాజిటివ్ ఉంది. దే యాక్చువల్లీ షోడ్ అబ్బాయిలకి ఎస్పెషల్లీ ఆ ఏజ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇంట్లో ఫుల్ బుర్ర ఫిరాయించిందంటే లెట్స్ గో ప్లే స్పోర్ట్. క్రికెట్ ఎస్పెషల్లీ ఇండియాలో క్రికెట్ అయినా, నువ్వు పూల్ అయినా, స్నూకర్ అయినా, ఎనీథింగ్ యూనో అ స్పోర్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్, అది కొంచెం సెట్ చేస్తాం ఇట్లా. అండ్ వాడు అంటాడు కూడా, చూసినావా నీ మూడ్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, నువ్వు ఇంకా స్కోర్ గురించి ఆలోచిస్తున్నావు, మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నావు. సో ఐ వాజ్ అ డిస్కౌంట్ పాజిటివ్. They actually showed it. And it's true. Much more realistic than కమిటీ గుర్రాలు అనిపిస్తుంది. Oh god, ఈ సినిమా ఇస్ లీగ్స్ ahead of that. స్కోర్ రేటింగ్ లో అంత అనిపించదు. బట్ సో మీకు చాలా లక్కీ అండి ఎవరైతే ఆయ చేసిండ్రో, ఎందుకంటే మేము కమిటీ కుర్రాల నుంచి వస్తున్నాము. మీరు చాలా బాగున్నారు. సుబ్బుగాడు ఒకటి పిలుస్తాడు చూడు, అరే కరోడ రారా అని చెప్పి అట్లా. అదే నా ఫైనల్ నెగటివ్ తొందర చెప్పు. అండ్ ఇది ప్రొఫెషనల్ గా పద్ధతి ప్రకారం చెప్పాలంటే ఈ సినిమానే అనట్లేదు, కమిటీ కుర్రాల్లో కూడా ఇదే చేశారు. నేను ఏదో అవునని చెప్తున్నా, కృష్ణమ్మ సినిమాలో కూడా ఇదే చేశారు. అదొకటి. ఫైనల్లీ డైరెక్టర్ లాస్ట్ లో వచ్చేసి ఒక పారాయణం చెప్తాడు చూడు, ఒక సారాంశం, ఒక తాత్పర్యం చెప్తాడు చూడు. మీరు ఇదంతా చూసింది ఏంటంటే అని చెప్పి, వాహ్ ప్లీజ్. ఇప్పటివరకు చూసారు బాగానే ఉంది, కానీ మీకేం అర్థమై ఉండదు. నేను చెప్తాను అవసరం ఏముంది
అంటే నువ్వు గంటన్నర 2 గంటల సినిమా తీసిందంత అదే కదా. కాదు, డైరెక్టర్ కి నువ్వు ఒక డైరెక్టర్ గా నీకు అంత ఉందనుకో, మూవీలో నా వాయిస్ ఉండాలి, అవు నువ్వే యాక్టర్ అవు, క్యామియో చేయి. నువ్వు పేకమేడ్లలో రాలే, పేకమళ్ళు రాలే, సుభాష్ గా వస్తుండే, ఊరికే వస్తుండే, ఊరికే వస్తారు అట్లా రావాలి అప్పుడప్పుడు. వచ్చాయి స్టాన్లీ రాలే అవెంజర్స్ లో, స్టాన్లీ ఈ మనోజ్ నైట్ శ్యామలన్ వస్తాడు వాడితే వాడే ఉంటాడు. కరెక్ట్, యాక్చువల్లీ ఎం నైట్ శ్యామలన్ లో వాడే ఉంటాడు సగం సేపు. కానీ నీకు ఆ లిబర్టీ ఉంది, ప్లీజ్ దయచేసి ఫ్రీ, నువ్వు ఎంపైర్ ఉండాల్సి ఉండే, నువ్వు అనాల్సి ఉండే డైలాగ్ ఉండే, వైడ్ అన్నా అంటే డైరెక్టర్ నేను ఎంపైర్ కాదు, ఇట్లా ఏమంటారు దాన్ని ఈస్టర్ ఎగ్ అంటారా, ఏ డైరెక్టర్ కాదు ఎంపైర్ నేను రా, వైడ్ అని ఏదో అట్లా చిన్న పెట్టి నువ్వు కామెడీ చేస్తున్నావు, నువ్వు సీరియస్ మూవీ చేస్తున్నావు అంటే అర్థం చేసుకుంటా, మాకు అర్థం కాదు సీరియస్ స్టఫ్. ఒక ప్రొడ్యూసర్ వచ్చి నీకు పైసలు ఇస్తున్నాడంటే, బాబు నీకు చెప్పేది ఏముందో చెప్పు, మూవీలో చెప్పు, గంటన్నర ఉంది, 2 గంటలు 2.5 గంటలు తీసుకో, నువ్వు చెప్పాల్సింది చెప్పు, సినిమా మొత్తం చెప్పు. నువ్వు మళ్ళీ లాస్ట్ లో వచ్చి మళ్ళీ చెప్పడం ఏంది, ఏం చెప్పి నేను విల్లే అవసరం కూడా లేదు మనకి, సేమా అంతే, కాపీ పేస్ట్, అంటే వేరే వాల్యూ యాడ్ కూడా లేకుండే, అయ్యో సినిమాలో లేనిదేం లేకుండే, కమిటీ కుర్రాళ్ళు లాగానే ఉండేది, సేమ్ అట్లానే ఉండే. అసలు మొత్తం చెప్పే కథ అంతా నువ్వేగా చెప్తున్నావు యాజ్ అ డైరెక్టర్. మళ్ళీ తోక అంటించాలా ఒకటి, నువ్వే మళ్ళీ వచ్చి నోరు తెరిచి చెప్పాలా. ఇన్ఫాక్ట్ మేము ఎవరి దగ్గర వినట్లేదు, వాళ్ళు వచ్చి చెప్పచ్చు కదా, సినిమాటోగ్రఫర్ వచ్చి చెప్పచ్చు కదా. యాక్చువల్లీ నేను కెమెరా వర్క్ చేశాను, కానీ నాకేమనిపించింది అంటే సినిమాలో తెచ్చారంటే నాకు రోజుకి 2 పూట్ల మీల్స్ వస్తాయి, లైట్ బాయ్ చేసి చెప్పచ్చు, ఎడిటర్ చేసి చెప్పచ్చు. ఎవడైనా ఎడిటర్ వింటాడు, అసలు ఎడిటర్ ని చూడ ఈ ఎవరైతే మేము వినమో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా వాళ్ళతో చెప్పించారు, ముసలాయనతో చెప్పించు, బిట్లు బాగున్నాయి, దట్ ఇస్ వన్ స్టేట్మెంట్. ఐ హేట్ ఇట్. నాకైతే ఐ డోంట్ సీ ఎనీ సెన్స్ ఇన్ దట్, నో సెన్స్ అట్ ఆల్. నువ్వు మూవీ స్టార్టింగ్ లో చెప్పినా నాకు ఒక సెన్స్ అనిపిస్తుంది, ఓకే సరే లైక్ డైరెక్టర్ ఇస్ ఆల్సో అస్ ఆడియన్స్ లాగా చెప్తున్నాడు. లాస్ట్ కి ఇది ఎట్లా అంటే మంజరేకర్ మొత్తం వాట్ ఎ షాట్ అది అని చెప్పిన, వాట్ ఐ మెంట్ ఇస్ ద బాల్ పిచ్డ్ ఆన్ ద ఆఫ్ స్టంప్ అండ్ ద లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ స్వివిల్డ్. అది బాగుంటుంది, ఏమైనా పద్ధతి ఉండదా? నాకేమనిపిస్తుంది అంటే నువ్వు ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్ అనిపించుకోవాలంటే ఇలాంటి పనులు ఆపాలి, ఇలాంటి కథలు పడాలి. నువ్వు మాట్లాడదు నువ్వు నీ మాటలన్నీ క్యారెక్టర్స్ ద్వారా రావాలి, స్టోరీ ద్వారా రావాలి, అన్నిట్లో రావాలి. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అన్నది డైరెక్టర్లకి తెలిసి ఉండాలి. అని ఒప్పుకుంటాను, అది దరిద్రం అసలు. దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఐ హోప్ ఇట్ స్టాప్స్. అంటే ఇఫ్ యూ వాంట్ క్రెడిట్ ఇన్ సమ్ వే కదా, ఇమాజిన్ చేయి నువ్వు ఏదో మెసేజ్ ఇస్తున్నావు అది అని కూడా కాదు, నా బొందలాగా దెర్ ఇస్ నో మెసేజ్, దెర్ ఇస్ నో న్యూ మెసేజ్ దట్ వీ డింట్ నో. ఓకే, రాజమౌళి బాహుబలి మూవీ తర్వాత ఈ చిత్రంలో మేము 1 రోజులు ఎండలో కష్టపడ్డాము ఇవంతా చెప్పిండు అనుకో, సెట్స్ వేస్తున్నప్పుడు సీజీ చాలా డిలే అయింది, ఇవన్నీ చెప్పిండు, ఎట్లా ఎంత గలీజ్ ఉంటది నిజంగా. యూ షుడ్ లీవ్ ద ఆడియన్స్ టు డెవలప్ ఎ పర్సెప్షన్. ఎగ్జాక్ట్లీ. ఓ బుక్ రాసిన వాళ్ళు వాపస్ ఒక ఆడియో క్లిప్ పెట్టిండు అనుకో, నాకు ఇట్లా ఎగ్జాంపుల్స్ వస్తూనే ఉన్నాయి. నిజంగా దరిద్రమైన చెత్తకుప్ప ప్రాక్టీస్ ఇది. ఇట్ నీడ్స్ టు బి స్టాప్డ్, ఇట్ నీడ్స్ టు బి రిమూవ్డ్, కిల్డ్. యా అబ్సల్యూట్లీ. బర్న్ ఇట్ విత్ ఫైర్ అంటాను. ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఇట్లా ఆడియో క్లిప్ ప్లే చేస్తున్నాడు, పేషెంట్ నీ గుండె కోసినాము, 4 బొక్కల్లో 3 బొక్కలు బ్లాక్ ఉండే, అబ్బా నువ్వు ఎంతసేపు సైడ్ వాడికి ఇంకా యాంగ్జైటీ పెంచాలి. వాచ్ పోయింది తెలుసా, అయ్యో ఎంత టెన్షన్ ఉండే అంటే అది పల్లవి ఉండే కాబట్టి బచ్చాయించిన పొట్టల వాడింది, అప్పుడు తీసేసినాం అనుకో. ఇట్స్ అబ్నాక్షియస్ లిటరల్లీ. అటువైపు ఏమో డేవిడ్ లించ్ గాడు ఉన్నాడు, వాడేమో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ ఇష్టం, నువ్వు ఏమనుకుంటే అనుకోరా బాయ్, అదే కరెక్ట్, నేనైతే నా నోరు తెరిచి ఎక్స్ప్లెయిన్ చేయను అంటాడు. ఇటుపక్కేమో ఇవన్నీ చూసి మీకు బాగా గుర్తొచ్చుంటుంది కదా ఈ కమిటీ కురాల ఎండింగ్ లో. అవునా చెప్పు, నాకు నువ్వు స్టార్ట్ చేసే ముందరే తెలుసా దేని చెప్తున్నావు, చెప్పు. మీకు బాగా గుర్తొచ్చుంటాయి కదా, మా అప్పుడు కూడా ఇట్లానే జరిగిందండి, ట్రూ స్టోరీ. నేను మా అమ్మతో కన్ఫర్మ్ చేసుకున్నాను జరిగిందా నాతో ఇది లేదా అని. అంటే నాకు గట్టిగా ఏం జ్ఞాపకాలు వస్తలేవు, ఇట్లా సడన్ గా అడిగితే నాకేం తెలీదు, కానీ అయ్యే ఉంటాయి. మా అమ్మ చెప్పింది అయినాయి అని, మీకు కూడా అయి ఉంటాయేమో. నీకు తెలియదు అంటే మీ మదర్ని అడగండి, మీ మదర్ లేదంటే పక్కింటి వాళ్ళని అడగండి. కానీ అదే మాట, మీకు అవి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది కాబట్టి ఈ మూవీ తీసాము. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఈ మూవీ చూసి ఎంజాయ్
ఎంజాయ్ చేశారు. యా అండ్ లేట్ అవుతున్నా కానీ ఈ ఆడియో క్లిప్ వినాలని మీరు థియేటర్ లో నుంచొని మరి చీకట్లో చూస్తున్నారు. బై ద వే అండి, ఫస్ట్ హాఫ్ లో మీరు చూస్తున్న కామెడీ సీన్, అందులో జోక్ అర్థం ఏంటంటే ఆ రోజు లైట్ సరిపోలేదు కాబట్టి లైటింగ్ కొంచెం ఇష్యూ అయిందండి. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు. మీకు కామెడీ పండలేదంటే ఆ యాక్టర్ అనుకోండి అనవసరమైన ఇంప్రూవ్ చేస్తుంటారు. అంటే చెప్పలేము కానీ పేర్లు తీసుకోకుండా చెప్తున్నా అండి, కొంతమంది సహకరించలేదండి. మేము చెప్పిన డైలాగ్ చెప్పినట్టు చెప్పలేదు. అదే స్క్రిప్ట్ ప్రకారం చెప్పరా అంటే నేను ఇంప్రూవ్ చేస్తా అంటాడు. మీరే చెప్పండి ఇది ఎక్కడ ఎక్కడ దాకా తీసుకెళ్తారా దీన్ని? మా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు అన్నారు, మా ఇంట్లో వాళ్ళు అన్నారండి ఇలా నడుస్తూనే వదిలేసే ప్రాజెక్ట్ అని. లేదా సినిమా అవంగానే శుభం అని వస్తాయి కదా, శుభం అని రాగానే మిత్రో अब हम करेंगे मन की बात. అమ్మా అసలు దేవుడా మీ నాగార్జున సిమెంట్లు కాదు కానీ, మీ పారాయణం బుర్రకథలు కాదు కానీ, వామ్మో చాలా డెవలప్ అవ్వాలి ఇంకా అట్లా. నాకు డెవలప్ అవ్వాలంటే నా భయం ఏంటంటే నెక్స్ట్ వీళ్ళది ఒక వీడియో క్లిప్ పెడతారు, నేను మీ డైరెక్టర్ శుభంని. అమ్మా సో బోగస్ దీంతో చర్చన జరిగింది, సమాప్తమైంది చర్చన. ఈ చిత్రంలో నీకు ఏమైనా గుణపాఠాలు ఉన్నాయా బోగస్? అయ్యో చెప్పు. నాకైతే పెద్దగా ఏం లేవు బ్రూట్. ఒక్కటే ఉంది నాకు, ఫ్రెండ్షిప్ గురించి, ఇతరులకి సహాయం చేయడం గురించి చాలా బూతులు మాట్లాడారు ఈ సినిమాలో. పరమ తప్పులు అసలు. అట్లా చేస్తే సంకన ఆగిపోతా జీవితం. మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో హెల్ప్ మీ హెల్ప్ యూ ఆ ఎపిసోడ్ పేరు. ఇది మొత్తం సహాయం చేసే కాన్సెప్ట్ మీద హెల్ప్ మీ హెల్ప్ యూ అనే ఒక ఎపిసోడ్ తీసాము. సహాయం చేసే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి, సహాయం తీసుకున్న వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఇస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎపిసోడ్స్. అబ్సల్యూట్లీ. అండ్ అందులో కూడా చాలా సటిల్ పాయింట్స్ ఉన్నాయి, అది తప్పకుండా వినండి. ఆ ఎపిసోడ్ మొత్తం గుణపాఠం అనుకోండి ఈ సినిమా. వెరీ గుడ్. అలానే మా 120 ఎపిసోడ్లు వినండి ఇంగ్లీష్ పాడ్కాస్ట్ తర్వాత, అవి కూడా గుణపాఠాలేమో. ప్రతి ఎపిసోడ్ తర్వాత మేమిద్దరం వచ్చి ఈ ఎపిసోడ్ లో మీరు ఏం విన్నారంటే మేమే అండి పాడ్కాస్టర్స్, మమ్మల్ని గంటసేపు మాదే విన్నారు. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో చేస్తాం అట్లా. నాకు మంచి గుణపాఠం బోగస్. నాకు ఓపిక కూడా పోయింది ఇప్పుడు. నీకేమైనా గుణపాఠం ఉన్నాయి? నాకు ఉన్నది బోగస్, ఒక గుణపాఠం ఉన్నది. అమ్మాయిల కోసం కొట్టుకోకండి ఎప్పుడు. బ్రోస్ బిఫోర్ హౌస్, దట్స్ ఇట్. హౌస్ ఆల్వేస్ విన్స్. ఓకే బోగస్, ఇక గుణపాఠాలు కూడా అయిపోయినాయి. ఇక రేటింగ్ లోకి వద్దాం. ఐ అనే చిత్రం మనం చూసాము, మీరు కూడా పోయి చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉన్నది. దీనికి ఇప్పుడు రేటింగ్ ఎంత ఇద్దాం? ఐలోనే చేద్దామా? బిట్లలో ఇద్దాం. బిట్లు ఆఫా కమాన్. షౌట్ అవుట్ టు ద ఓల్డ్ మ్యాన్. 10 బిట్లల్లా ఎన్ని బిట్లు ఇస్తావు? ब्रोट सब मद्दे नजर रखते हुए लेके ठरकी ताता का नाम 6.5 బిట్లు బ్రోట్. yes అవునా? yes. ఓ నో బ్రోట్, ఈ సినిమాకి 10 మెల్లిగా చెప్పు, సాగదీసి చెప్పు. 10 బిట్లలో ఎన్ని బిట్లు ఇస్తావు బ్రో? బోగస్, ఇది ఒక నాన్ కమర్షియల్ కామెడీ, నాన్ వయబుల్ సినిమా. టెక్నికల్లీ కమర్షియల్ ఇది యాక్చువల్గా. నేను చెప్తున్నా. ఓకే. ఐటమ్ సాంగ్ ఏది ఉంది? యాక్చువల్లీ ఉంది, చాందని. దీనికి నేను మేజర్లీ కామెడీ అని చెప్తున్నారు కాబట్టి ఈ చిత్రాన్ని నేను దీనికి 5 బిట్లు ఇస్తా. ఓ ఓకే. సో కమిటీ కుర్రాళ్ళకి దీనికి దాదాపు ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చింది. కమిటీ కుర్రాళ్ళకి 5 ఇచ్చిన, 5 ఇచ్చావు. కానీ వాపస్ పోయి అయితే తక్కువ చేయదు, ఇమ్మీడియట్ గా తక్కువ చేయాలి. కానీ ఈ మూవీకి అయితే 6 ఇస్తుంది. ఎందుకంటే ఇట్స్ మచ్ బెటర్, లైట్ మూవీ, ఎక్కువ చేయలేదు, ఇన్అఫెన్సివ్ అంటారు, ఇన్అఫెన్సివ్, అన్హార్మింగ్, పెద్దగా బీపీ రేజ్ అయ్యేది ఏం లేకుండా. బేసికలీ నీకు అజీర్ణం కాదు, ఇండైజెషన్ కాదు, నీకు మజ్జిగ తాగినట్టు ఉంటది. ఎస్పెషల్లీ బ్యాక్ టు బ్యాక్ ఇది డబుల్ స్మార్ట్ తర్వాత చూసినాం అనుకో, మోక్షం కలుగుతా. యు ఫీల్ క్యూబ్రిక్ తీసిడు అది.
ఓకే, సో అదండి మా రేటింగ్ 6.5 అండ్ 6 10కి పోయి చూడండి. మీరు ఈ చిత్రం గురించి అండ్ ఇంకా ముఖ్యంగా మా ఎపిసోడ్ గురించి ఏమనుకుంటున్నారో మాకు రాసి చెప్పండి. Yes. ఎక్కడో తెలుసు కదా, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్లో, అవార్డ్స్ బోగస్ ఇన్స్టాగ్రామ్లో, @_thigap, ట్విట్టర్లో, @thigap, ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అంతే. Yeah. ఇంకా మేము డిస్కార్డ్లో కూడా ఉన్నాము. Yes. మా డిస్కార్డ్ సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. దాని లింక్ వచ్చేసి మేము ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో పెడతాము అండ్ ఆల్సో మా లింక్ ఇన్ బయోలో పెడతాము. Yeah. సో నొక్కండి, వచ్చేయండి డిస్కార్డ్కి. ఓకే బోగస్, దీంతో మనం ఎపిసోడ్ ముగిద్దాం. Please. మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయకు. ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నాం అది ఇది అని. సో బోగస్, మనం ఎప్పుడూ చెప్పుకునేటట్టే Yeah. థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి. హలో, నేనండి మీ ప్రియమైన పాడ్కాస్టర్ బోగస్. And నేను నాతో Bring Boot. మీ ప్రియమైన పాడ్కాస్టర్. బ్రింగ్ బోట్. ఈ ఎపిసోడ్ లో మేమేం చెప్పదలుచుకున్నాం అంటే, పొద్దున టిఫిన్